దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పునరుద్ధాన ఆరాధనలోనికి చేరి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనం. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీల ఎడల అసహ్యపడిరి. చాలు, చదవబడిన లేఖన భాగాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ నిర్గమకాండంలో మనకు ఎవరు కనబడతారు? ఐగుప్తీయులు. అదే నిర్గమకాండంలో ఎవరు కనబడతారు? ఇశ్రాయేలీలు. ఈ ఇశ్రాయేలీలు మరి ఇశ్రాయేల్ దేశమా? అది వాళ్ళ దేశమా? సొంత దేశమా? కాదు. బానిసలుగా అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 430 సంవత్సరాలు ఇంచుమించుగా. 430 సంవత్సరాల నుంచి వాళ్ళు దేశము కానీ దేశంలో వాళ్ళు బానిసలుగా ఉంటున్నారు. బానిసత్వాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ బానిసత్వాన్ని అనుభవిస్తున్న యొక్క జనాలను చూస్తుంటే ఆ దేశస్తులకి ఏం కలిగిందంట? వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ప్రజలు వృద్ధి అయ్యేదానికంటే ఎక్కువగా ఎవరు వృద్ధి అవుతున్నారంట? ఇశ్రాయేలీలు. వీళ్ళు వృద్ధి కాకుండా వీళ్ళని ఏదో ఒకటి చేద్దాం అని వాళ్ళని ఏం చేస్తున్నారంట? వీళ్ళు అక్కడ మనం చూసాం 1వ అధ్యాయం 12వ వచనంలో వారిని ఇంకా ఎక్కువగా శ్రమ పెడుతుంటే శ్రమ పెట్టిన కొలది వాళ్ళు విస్తరించారంట. విడ్డూరంగా లేదు అసలు. శ్రమ పెట్టిన కొలది ఏమైందంట? విస్తరించారు. మీరు ఎక్కువగా శ్రమ పడ్డారనుకోండి ఉద్యోగంలో, ఎక్కువ క్రెడిట్ మీకే వచ్చింది, అవునా కదా? ఎక్కడ శ్రమ ఉంటుందో అక్కడే ఉంటుంది విస్తరించటం, దీవించబడటం, ఆశీర్వదింపబడటం ఉంటుంది. మనం ఆశీర్వదింపబడాలంటే మనం తెలుసుకోవాల్సిన రహస్యం ఇంకోటి ఏంటంటే మనం శ్రమ పెట్టబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మిమ్మల్ని ప్రశ్న అడిగాను అనుకోండి, మీలో ఎవరు ఆశీర్వదింపబడాలని ఆశపడుతున్నారని నేను అడిగాను అనుకోండి, మీరేం చెప్తారు? తెలియనప్పుడే నేను కూడా ఆశీర్వదింపబడాలంట. వాక్యం ఉన్న తర్వాత ఓరు బాబు అసలు ఇట్లుంటే చాలు, ఈ గోలంతా పడే కంటే ఉన్న స్థితిలో ఉంటే చాలు అని అనుకుంటారు. అది మీ ఇష్టం. తర్వాత వాక్యం తర్వాత మీలో ఎవరైనా ఆశీర్వదింపబడాలని కోరుకుంటున్నారా అని అడిగాను అనుకోండి, మీరందరూ ఏమంటారు? ఆశీర్వాదం కావాలనే కదండి మేము దేవుని దగ్గరికి వస్తున్నాం. దేవుడే కదా సకల ఆశీర్వాదాలకి కారణభూతుడు. కాబట్టి మేము కూడా ఆశీర్వదింపబడాలి. మరి ఆశీర్వదింపబడాలంటే ఇంకో రహస్యం ఏంటి? దాంట్లో ఉన్న రహస్యం ఏంటంటే మనము శ్రమ పెట్టబడిన కొలది మనం ఏం చేయబడతామంట? విస్తరించబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదిమ సంఘం కూడా మనం చూస్తే ఆది అపోస్తులు పరిచర్య చేస్తున్న దినాల్లో సంఘం ఏం చేయబడిందంట? చెప్పండి. సంఘం ఎందుకు విస్తరింపబడింది ఆ దినాల్లో? సంఘం ఎందుకు విస్తరింపబడింది అంటే ఆదిమ సంఘం చాలా చిత్రహింసలకి గురైంది కాబట్టి నానాటికి సేవా పరిచర్య ఏమైంది? విస్తరించింది. ఈ రోజుల్లో కూడా పరిచర్య విస్తరిస్తుందని చెబుతున్నారు, కానీ దాని వెనకమాల ఏముండదు? శ్రమలు. వేరే మార్గం ద్వారా విస్తరింపబడటం వేరు, శ్రమల ద్వారా విస్తరింపబడటం వేరు. కాబట్టి ఈ నిర్గమకాండంలో ఇశ్రాయేలీల మూలంగా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఐగుప్తీయులు అంటే దేవుడు వీళ్ళని ఆశీర్వదిస్తున్నాడు. పరాయి దేశంలో కూడా బానిసలుగా ఉన్నప్పటికీ
దేవుడు వీళ్ళని విస్తరింపజేస్తూనే ఉన్నాడు. వీళ్ళు మన దేశం కంటే, మన దేశ ప్రజల కంటే కనుక ఎక్కువగా విస్తరిస్తే వాళ్ళు అక్కడ అంటారు, మన శత్రువులతో కలిసి యుద్ధం చేసి మనల్ని ఓడించి మనల్ని ఇబ్బంది పెడతారేమో. కాబట్టి వీళ్ళని ఏం చేద్దాం, వీళ్ళని విస్తరించకుండా చేద్దాం. ఈరోజు మనం మణిపూర్లో కానీ కొన్ని ప్రాంతాల్లో ఎందుకు దేవుని బిడ్డల్ని అలా శ్రమ పెడుతున్నారంటే, దేవుని బిడ్డలు రోజు రోజుకి ఏమైపోతున్నారంటే ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నారు. అసలు ఎందుకు విస్తరిస్తున్నారంటే వెనకమాల ఇతరులు, దేవునిని ఎరగని ప్రజలు, లేకపోతే ఈయన దేవుడు కాదని వాదించే ప్రజలు దేవుని బిడ్డలను ఏం చేస్తున్నారు, బహుగా శ్రమ పెడుతున్నారు. శ్రమ పెట్టే కొద్ది ఏమైతే వాళ్ళకి తెలియదు, శ్రమ పెట్టే కొలది మనం ఏమవుతాం, విస్తరిస్తాం. ఆ విషయం పాపం వాళ్ళకి తెలియదుగా. కాబట్టి వాళ్ళు మనల్ని శ్రమ పెడతానే ఉంటారు, మనం విస్తరిస్తానే ఉంటాం. ఆశీర్వాదంలో ఇంకొక రహస్యం ఏంటంటే, మనం శ్రమ పెట్టబడాలి. ఎంత శ్రమ ఎక్కువైతే అంతగా మనం ఏమవుతాం, విస్తరించబడతాం. వీళ్ళు అప్పటికి బానిసత్వం, ఐగుప్తీయుల పరిపాలనలో వీళ్ళు ఉన్నారు. బానిసలుగా కొనుక్కోబడుతూ 420-30 ఏండ్లు ఆ బానిసత్వంలోనే మగ్గిపోతూ ఉన్నాం. ఉదాహరణకి ఏదైనా నేరం చేసి జైల్లో వేశారనుకోండి, మనల్ని ఎలా ఉంటుంది, ఒకరోజు 2 రోజులు జైల్లో ఉండటానికే మనం చాలా ఇబ్బంది పడతాం. సరే, యావజ్జీవ కారాగార శిక్షణ ఉంటుంది, 24 ఏళ్ళు, అంతేనా? 14 ఏళ్ళ 14 ఏళ్ళు పగలు రైతులుగా పేరు, మొత్తానికి యావజ్జీవ కారాగార శిక్ష అంటారు దాన్ని. ఇక కుటుంబానికి అంతటికి దూరమై వాడు ఎక్కడో విడిగా బతుకుతాడు. వీళ్ళు దేశము కాని దేశానికి వచ్చి బానిసలుగా బతుకుతున్నారు 430 ఏండ్లు. బానిసత్వాన్ని తట్టుకోలేక, ఆ శ్రమని తట్టుకోలేక, ఆ ఇబ్బందిని తట్టుకోలేక, ఏమంటారు దాన్ని, ఆ హెరాస్మెంట్ని తట్టుకోలేక, ఆ హింసను తట్టుకోలేక వాళ్ళు ఏం చేశారంట, వాళ్ళ దేవుడికి ప్రార్థన చేశారు. మనం కూడా కొన్ని శ్రమల్లో గుండా వెళ్తున్నప్పుడు మనం కూడా ఏం చేస్తాం, తట్టుకోలేనప్పుడు, తాలుకోలేనప్పుడు, భరించలేనప్పుడు మనం ఏం చేస్తాం, కొంతమందికి చెప్పుకుంటాం. అప్పటికి మన సమస్య తీరదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే, దేవుడే మనకి ఇక దిక్కురా, దీనికి ఇంక వేరొక మార్గం ఇక దేవుడే చేయాలి, కానీ ఇంక దేవుడు తలుచుకున్నా అవదరా అంటారు కదా. అదే క్రమంలో ఇశ్రాయేలీయులని ఐగుప్తీయులు శ్రమ పెట్టిన కొలది విస్తరిస్తున్నారు. కానీ ఎంత విస్తరిస్తున్నారో అంత శ్రమ కూడా విస్తరిస్తూ ఉంది. ఆ దినాల్లో వాళ్ళు ఏం చేశారంటే, నిర్గమాకాండం 2వ అధ్యాయం 23వ వచనం, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరింది. కాగా దేవుడు వారి మూలుగుని విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళని శ్రమ పెట్టిన కొలది వాళ్ళు ఏం చేశారు, నిట్టూర్పులు విడుచుచు దేవునికి మొర పెట్టారు. వాళ్ళు పెట్టిన మొర దేవుని యొద్దకు కూడా, కొన్ని మొరలు పెడతాం కానీ మనం కొన్ని దేవుని యొద్దకి చేరం. వాళ్ళు పెట్టిన మొర దేవుని యొద్దకి చేరిందంట. దేవుడు కూడా వాళ్ళు ఎలా మొర పెట్టారంటే, ఇంకా వాళ్ళ దగ్గర శక్తి లేదు, మూలుగుతున్నారు ప్రార్థనలో. మనం చలాకీగా చేస్తాం, ఒక్కొక్కరు వర్ణించి చేస్తారు ప్రార్థనలో, కొంతమందికి ప్రసంగమే చేస్తారు. కానీ వాళ్ళ ప్రార్థనలు ఏముందంట, మూలుగులు. భయంకరమైన
ఆ శ్రమలో గుండా వాళ్ళు వెళ్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళ కూలి దొక్కుతుంది. వీళ్ళు విస్తరించకూడదని కావాలని ఏం చేస్తున్నారు, టార్గెట్ చేసి, కొంతమంది కావాలని మనల్ని టార్గెట్ చేసి ఏం చేస్తారు, హెరాస్ చేస్తారు. కొంతమంది ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఒక్కొక్కసారి పక్కింటి వాళ్ళు కావచ్చు, మనం చేసే ఉద్యోగంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. కొంతమంది కావాలని మనం ఆశీర్వదింపబడటం ఇష్టం లేనివాడు కావాలని మనల్ని టార్గెట్ చేసి మరి ఏం చేస్తాడు, హింసిస్తూ ఉంటారు. అప్పుడు దానికి తట్టుకోలేక తాలుకోలేక ఏడ్చారు. ఎవరైనా మమ్మల్ని విడిపించే నాదుడు లేడా అని కొంతకాలం ఆలోచించారు. కొంతకాలం తర్వాత దేవునికి మొరపెట్టారు. దేవుడు వాళ్ళ మూలుగుల్ని విన్నాడు. మూలుగుల్ని విన్న దేవుడు వాళ్ళని చూచిన దేవుడు వారి మీద లక్ష్యం ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మనం ప్రార్థన చేస్తే, నువ్వు ఏ విషయంలో హింసింపబడుతున్నావో, ఏ విషయంలో బానిసత్వాన్ని అనుభవిస్తున్నావో, దేని విషయంలో నువ్వు పీడింపబడుతున్నావో, దాని విషయమై నువ్వు మూలుగులతో గనక దేవునితో చెప్తే, మొదట ఆయన చేసే పని ఏంటంటే వింటాడు, తర్వాత జ్ఞాపకం చేసుకుంటాడు, తర్వాత చూస్తాడు, తర్వాత లక్ష్యం ఉంచుతాడు. ఇప్పుడు ఎవరి మీద లక్ష్యం ఉంచాడు? అక్కడ ఇంకెవరు ఉన్నారు? ఐగుప్తులు కూడా ఉన్నారు. మరి లక్ష్యం ఉంచింది ఎవరి మీద? ఇశ్రాయేలీల మీద. అంటే ప్రార్థన చేసే వాళ్ళని దేవుడు ఎలా ఉంటాడంట, తనకు మొరపెట్టు వాళ్ళందరికీ, నిజముగా మొరపెట్టు వాళ్ళందరికీ దేవుడు ఎలా ఉంటాడు అంటే, ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుడు ఎక్కడుంటాడు? సమీపంగా ఉంటాడు. 145వ కీర్తన 18, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. ప్రార్థన చేసి, ఇప్పుడు దేవుడు మీకు సమీపంగా ఉండాలంటే మీరేం చేయాలి? ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుడు మనకి చాలా సమీపంగా ఉంటాడు. వీళ్ళు ఎప్పుడైతే మూలుగులతో ప్రార్థన చేశారో, దేవుడు వాళ్ళ మూలుగుల్ని వినటానికి వాళ్ళ సమీపంలోనే ఉన్నాడు. వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు. శ్రమలో వాళ్ళని చూచాడు, వారి యందు లక్ష్యం ఉంచాడు. మరి 430 ఏండ్ల నుంచి దిక్కుమాలిన జీవితం అనుభవిస్తున్నారు కొంతమందికి అదే బాగుంది. స్వదేశంలో ఏదైనా పని చేసుకుని బతకవచ్చుగా కొంతమంది. ఇక్కడ బతకరు. కొంతమంది ఆడ బతుకుతారు, వేరే దేశాలు అమ్మడిపడి తిరిగి అక్కడేదో సంపాదిద్దామని వెళ్తారు. కొంతమంది కువైట్ వెళ్తారు, కొంతమంది దుబాయ్ వెళ్తారు, కొన్ని అరబ్ ప్రాంతాలు వెళ్ళి నానా తిప్పలు పడి ఆ పని ఏదో ఏడే చేసుకుంటే బాగుంటుంది కదా అనిపించింది. మీరు కొంతమందిని కనుక ఇంటర్వ్యూ చేసి అడిగితే అక్కడికి వెళ్ళిన వాళ్ళని కొంతమంది చెబుతారు, కొంతమంది బాగానే ఉందంటారు, కొంతమంది చెప్తారు జీవితంలో మనిషి అనేవాడు ఎవడు కూడా ఆడకే వెళ్ళకూడదు. వాళ్ళకి వెళ్ళిన తర్వాత కొంతమంది వాళ్ళ పాస్పోర్ట్లు లాక్కుని స్వదేశానికి వెళ్ళనీయకుండా చిత్రహింసలకు గురి చేసి, ఇక వస్తే చచ్చిపోతే శవాన్ని ఏమైనా పంపిస్తారేమో, అట్లా కొన్ని దేశాల్లో, పరాయి దేశాల్లో వీడు మన దేశమోడు కాదు అనే ఒక వివక్ష చూపించి, అదొక అంటరానితనం చూపించి నానా తిప్పలు పెడతారు. ఇక పాస్పోర్ట్ లాక్కుంటే ఏం చేస్తాం? ట్రైన్ టికెట్ పోతే ఇంకోటి కొనుక్కుని మళ్ళీ రావడానికి, ఆ దేశం నుండి దేశం రావాలంటే ఆ పాస్పోర్ట్ ఉండాలి. అదే లాక్కున్నాడు. ఇప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళినా ఏదైనా టికెట్ కొనుక్కోవాలని వాడికి ఏముండాలి? పాస్పోర్ట్ ఉండాలి. కొన్ని అరబ్ దేశాల్లో కొంతమంది పెడతా ఉంటారు యూట్యూబుల్లో కూడా, వాళ్ళ బాధలు, వాళ్ళ కన్నీళ్ళు ఇక వర్ణనాతీతం అన్నమాట. పరాయి దేశంలో కూడా వీళ్ళు దేశం కాని దేశంలోకి వెళ్ళి నానా తిప్పలు పడుతున్నారు. ఎంత తిప్పలు పడుతున్నారంటే మామూలు పని చేయటం వేరు, కావాలని వీళ్ళని టార్గెట్ చేసి ఏం చేస్తున్నారు? ఎక్కువ పని జరిగిస్తున్నారు. వాళ్ళు చేసిన పని ఏంటి? నిర్గమాకాండం 1వ అధ్యాయం 13వ వాక్యం. ఇశ్రాయేలీల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలీల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినంగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను,
కఠిన సేవ చేయించి వారి ప్రాణాలని విసిగించారు. ప్రాణం విసిగిస్తే చావాలనుకుంటాం ఎవరైనా. సంసోనుని దెలీలా ఏం చేసిందంట? ప్రాణము విసిగించింది కాబట్టి అతడు చావగోరెను అని బైబిల్ రాయబడింది. సొలొమోను అంటాడు, ప్రాణాన్ని విసిగించే జగడగొండితో కాపురం చేసే కంటే మిద్ది మీద ఒక మూలన నివసించటం మేలు. కొంతమంది ఉంటారు జగడగొండి. ఎవరంటే అట్లాంటి వాళ్ళు లెగిస్తే లేగొట్టంతో అని పెట్టుకుంటుంది జగడం. ఈ జగడగొండి మనిషితో కాపురం చేసే కంటే మిద్ది మీద ఒక మూలన ఉండటం మేలు అన్నాడు. కొంతమంది విసిగిస్తారు. ఏం విసిగిస్తారు? ప్రాణాన్ని విసిగిస్తారు. చంపరు, మనల్ని మనమే చచ్చిపోయేటట్టుగా విసిగిస్తారు, హెరాస్ చేస్తారు. అన్ని చోట్ల ఉంటుంది అది, చాలా చోట్ల. వీళ్ళు ఎక్కడైతే పని చేస్తున్నారో, మామూలుగా అయితే మనం ఎంతవరకు పని చేస్తాం? ఒక 8 గంటలు పని చేస్తాం, లేకపోతే 12 గంటలు పని చేస్తాం. ఇక 24 గంటలు కూడా శక్తి లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, శక్తికి మించి కఠినమైన సేవ కావాలని చేపిస్తుంటే మన శరీరం ఎంతవరకు తట్టుకుంటుంది? వాళ్ళ ప్రాణాలు ఏమైపోయినాయి అంట? విసిగిచ్చారంట. ఐగుప్తీయులు ఇశ్రాయేలీల్ని విసిగించారు. కొంతమంది దేవుణ్ణి ఎరగని బిడ్డలు, అది యేసు ప్రభు అంటే అంగీకరించిన బిడ్డలు మనల్ని ఏం చేస్తారు చెప్పండి? విసిగిస్తారు. ఒకవేళ ఈ అనుభవాలు లేకపోతే రానున్న దినాల్లో మీకు తప్పకుండా ఇప్పుడు లేవనుకో, ఇప్పుడు మాకు అట్లాంటిది ఏం లేదు, మా ఇరుగు పొరుగు మా ఇంట్లో అంత హ్యాపీగా ఉంది, మాకు ఇబ్బంది ఏం లేదు అనుకో మాకండి. రానున్న దినాల్లో అలా వస్తే ఏం చేయాలి, అలా రావటం ద్వారా మనకొచ్చే మేలేంటి అనేది దేవుని వాక్యం ముందుగా చెప్పిద్ది. వాక్యం జరిగిపోయిన దాన్ని చెప్పిద్ది, జరుగుతున్న దాన్ని చెప్పిద్ది, జరగబోయేదాన్ని కూడా దేవుని వాక్యం చెప్పిద్ది. కాబట్టి ఇప్పుడు ఉన్నదానికంటే, ఇప్పుడు ఉదాహరణకి మీరు జాబ్ చేస్తున్నారు, మీరు చేసే జాబ్ కంటే కూడా కఠినంగా చేపిస్తున్నారు అనుకోండి, మీరేం చేస్తారు? ఉంటారా, వదిలేస్తారా? ఇంతవరకైతే మనం చేయగలం, ఇంకా ఎక్కువ పని చేపిస్తే మనం ఉండలేం, మనం తట్టుకోలేదు, మన బాడీ అట్లా విసిగిస్తారు కొంతమంది. వాళ్ళని విసిగించినప్పుడు మరి దేశం కదా, ఎవడికి చెప్పుకుంటే? రాజుకు చెప్పుకుందామంటే ఆ రాజే ఏం చేస్తున్నాడు? ఇంకెవడికన్నా చెప్పుకుందామంటే ఆ రాజు ఆజ్ఞను బట్టి వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఎవడికి చెప్పుకోవాలి? అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు? తోటోడికి చెప్పుకున్న ఆడు కూడా బానిసే, ఆడునాలంటోడే. సరే, మొత్తానికి వీళ్ళంతా ఒక గ్రూప్ అయ్యి ఏంట్రా మన బతుకులేంటి, అసలు మనం ఏడుండాల్సిన వాళ్ళం, మన జీవితాలు ఎందుకురా ఇట్లా అయిపోయినాయి, ఎక్కడ ఉండాల్సిన వాళ్ళం ఎక్కడెందుకు ఉంటున్నావురా మనం, ఇన్ని సంవత్సరాల నుంచి మన బతుకేందిరా అని వాళ్ళల్లో ఒక ఆలోచన వచ్చి మొత్తం మాట్లాడుకుని, చిచ్చి ఇదంతా మన మూలంగానే కదా, ఈ బానిసత్వం, మన దిక్కుమాల మన పితరులు మన మూలంగానే కదా ఇలాంటి గతి మనకు పట్టింది, ఆ దేవునికి మరలా మనం ఏం చేద్దాం, మొరపెడదాం అని మొరపెడతా ఉన్నారు. దేవుడు అంటే వాళ్ళు మొరపెట్టగానే వెంటనే ఐఎమ్ కమింగ్ అన్నాడా? బైబిల్లో రాయబడింది, నిదానించి చూచాడు అంటాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా మొరనెట్టినాడంట. మనం చెబుతూ ఉంటాం కదా ప్రార్థనలో, ఇంకేం చేస్తాడు చూద్దాం రేపు, ఇంకొంచెం పెంచుదాం శ్రమ, ఇంకా ఎలాంటి ప్రార్థన చేస్తాడు, ఇంకా కన్నీటి ప్రార్థన రావట్లేదే మనిషికి, ఇంకా హృదయం బద్దలవ్వలేదే, ఇంకా మూలుగులతో కూడిన ప్రార్థన రావట్లేదే అని మూలుగులతో కూడిన ప్రార్థన, దేవా నువ్వే మాకు దిక్కు అనేటట్లు పూర్తిగా దేవునికి సరెండర్ అయిపోయి దేవుని మీద ఆధారపడేంత వరకు దేవుడు అట్లా చూస్తూ ఉన్నాడు, నిదానించి చూస్తున్నాడు. ఒక రోజున వాళ్ళ మొర దేవుని యొద్దకి నిర్గమాకాండం 3:7 మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. 9 ఇశ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరింది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింసను చూచితిని. చాలు.
చాలా స్పష్టంగా రాయబడ్డాయి ఇక్కడ. ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను. ఐగుప్తులో ఉంది ఎవరు? దేవుని ప్రజలు. వాళ్ళు ఏం చేయబడుతున్నారు? అక్కడ హింసింపబడుతున్నారు, కష్టపెట్టబడుతున్నారు. ఆ సమయంలో దేవుడు వాళ్ళ మొరని వినంటాడు. నేను నిశ్చయంగా వారిని చూశాను, వాళ్ళ మొరని విన్నాను, వాళ్ళ దుఃఖం కూడా ఎలాంటిదో నాకు తెలిసే ఉన్నది. ఇంకా ఎవరిని చూశాడంట? హింస పెట్టుచున్న వారిని కూడా, కష్టపెట్టుచున్న వారిని కూడా దేవుడు చూచాడు. అయితే దేవుడు ఒక ప్రణాళిక సిద్ధపరిచి దేవుడు అక్కడ మోషేని ఏర్పాటు చేసుకుని, కాగా నువ్వు రమ్మున ప్రజల బాధ నిశ్చయంగా చూశాను, నువ్వు వెళ్ళి వారిని ఏం చేయాలి? విడిపించాలి. కొన్నిసార్లు మనం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనలో ఒక చైతన్యాన్ని నింపటానికి, మన మనస్సులోని రేపటానికి ఈ సందర్భంలో దేవుడు యొక్క ప్రణాళికలో భాగంగా మోషేని దేవుడు అక్కడ ఎన్నుకున్నాడు. కొన్నిసార్లు మీరు కూడా, లేకపోతే నేను కూడా మనం కూడా కొన్నిటికి బానిసత్వం కలిగి ఉంటాం, కొన్నిటికి బానిసలం అయిపోతాం, లేకపోతే కొంతమంది ద్వారా హింసింపబడతా, లేకపోతే అపవాది ద్వారా మనం వేధింపబడతా, బాధింపబడతా ఉంటాం. మనం ఎంత ఆశీర్వదింపబడాలని అనుకుంటామో సాతానుగాడు ఏం చేస్తాడు? అంతగా మనల్ని ఇబ్బంది పెడదామని చూస్తాడు. మనల్ని ఎంత ఇబ్బంది పెడితే అంత మనం ఏమైపోతాం? నాశనం అయిపోతామని ఆడు అనుకుంటాడు. అయితే దేవుని ఉద్దేశం ఏంటంటే, మనం ఎంత ఇబ్బంది పెడితే మనల్ని అంతగా మనం విస్తరింపబడతాం అని దేవుడు అనుకుంటాడు. ఇప్పుడు ఏది బాగుంటుంది అంటారు మీరు? దేవుడేమో వీళ్ళని బాగా ఇలా చేస్తే కానీ వీళ్ళు విస్తరింపబడతారు అని దేవుడు అనుకుంటున్నాడు. వీడేమనుకుంటున్నాడు సాతానుగాడు? వీళ్ళు దేవుణ్ణిలో ఎదుగుతున్నారు, వీళ్ళని వదిలేస్తే ఇంకా ఎదుగుతారు, వీళ్ళని ఎదిగే వాళ్ళని ఏదో ఒక రీతిగా వీళ్ళని అనసాలి అని వాడు ఒక పక్కన మనల్ని హింస పెడుతూ మనల్ని నాశనం చేయాలనుకుంటాడు. ఇది మన జీవితంలో అనుదినం కూడా జరిగేది. మనం ఎంతగా దేవునిలో ఎదగాలనుకుంటామో ఓ పక్కన వాడు మనల్ని ఏం చేస్తాడు? అణుస్తూ ఉంటాడు. ఏడకర నువ్వు వెళ్ళేది, ఎక్కడ నువ్వు బలపడేది అని మనల్ని ఎక్కడికక్కడ ఏదో ఎవరినో ఒకరిని వాడుకుని మనల్ని ఆటంకపరుస్తూ ఉంటాడు. ఆ సమయంలో మనం మొర పెడతాం. కానీ ఐగుప్తులో ఇశ్రాయేలు చాలామంది ఉన్నారు, కానీ ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేల్లో నుంచి ఎవరిని ఎన్నుకోవాలా దేవుడు? ఎన్నుకున్నాడా? బయట ప్రాంతం నుంచి మోషేని పిలిచి, నువ్వు పలానా ప్రాంతానికి. మరి మోషే ఎప్పుడైతే వెళ్ళాడో మోషే కొన్ని కార్యాలు చేశాడు, కొన్ని మాటలు చెప్పాడు. ప్రజలందరూ కూడా ఏమయ్యారు చెప్పండి? చైతన్యవంతులయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక ఉద్యమంలాగా అక్కడ బయలుదేరింది. అప్పటి వరకు ఎలాంటి ఉద్యమాలు జరగల, ఎలాంటి పోరాటాలు జరగల. కొన్ని మనలో, మన రాష్ట్రాల్లో, మన ప్రాంతాల్లో కూడా కొన్ని ఉద్యమాలు జరుగుతాయి. అణగారిన వర్గాలు కొంతమంది ఉన్నారనుకోండి, వాళ్ళు అనపబడుతున్నారు అనుకోండి, ఇంకా తొక్కేస్తున్నారు అనుకోండి, వాళ్ళల్లో చైతన్యవంతులైన వాళ్ళు, విద్యావంతులైన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు కొంతమందిని చైతన్యవంతులను చేస్తారు. మోషే ద్వారా కూడా వాళ్ళు ఏమయ్యారంటే చైతన్యవంతులయ్యారు. అక్కడ ఒక ఉద్యమం, ఒక విప్లవం పుట్టింది ఐగుప్తులో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అంత విప్లవం వారిలో పుట్టడానికి కారణం ఏంటి? దేవుడు మోషేని అక్కడికి పంపడం. మీరు కూడా కొన్ని పరిస్థితుల్లో అనపబడుతున్నప్పుడు మీరు నిశ్చయంగా మీరు విస్తరించాలి, దేవుని కొరకు గొప్ప కార్యాలు నిలబడాలి అంటే మీకు కూడా ఒక స్ఫూర్తినిచ్చే ఒక సేవకుడు కావాలి. సేవకుడు ఎందుకంటే ఒక స్ఫూర్తిని, ఒక చైతన్యాన్ని, ఒక విప్లవాన్ని, ఒక ఉద్యమాన్ని మన ఆత్మీయ జీవితంలో తీసుకుని రావాలంటే దేవుని సేవకుడు తప్పకుండా కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారిలో ఎన్నుకోవాలా దేవుడు బయట నుండి పంపించి, మోషే కాగా నువ్వు రమ్ము, ఐగుప్తులో నా ప్రజల బాధ నిశ్చయంగా నువ్వేం చేయాలని? విడిపించాలి. వాళ్ళు విడిపింపబడాలంటే మరి మోషే వెళ్ళిన తర్వాత వాళ్ళు
కొంత స్ఫూర్తిని నింపాడు. కొంతమంది మోటివేషన్ క్లాసులు చెప్పి నేను చదువుకోను అన్నావు అని కూడా ఏం చేస్తారు, ఆ క్లాసులు వింటే చదువుకుంటారు. నేను పని చేయను అన్నవాడు ఏం చేస్తాడు, కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత నేను కాపురం చేయను అంటాడు. పోలీసులు ఇచ్చే స్టైల్లో పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తే ఏమంటాడు, అట్లా మోటివేట్ చేస్తారు వాళ్ళు. అర్థమవుతుందా? రోజు తన్ని తాగి ఇబ్బంది పెడుతుంటే వెళ్ళి ఎవరికి చెప్పుకోవాలో వాళ్ళకి చెప్పుకోవాలి. మనలాంటి వాడు అరే పని హిమాలన్నాడు, తాగి ఎందుకురా ఇట్లా తనతో ఎందుకురా, అమ్మాయిని ఏం చేసిందిరా అంటే నీకు సంబంధం లేదు, నువ్వు నోరు మూసుకో అంటాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళావనుకో అంటాడా, నీకేం సంబంధం సార్ అన్నాడు అనుకో, సంబంధం ఏందో చెబుతా, అసలు నీకు నాకు సంబంధం ఏందో చెబుతాను, లోపలికి తీసుకెళ్ళండి, చక్కగా కౌన్సిలింగ్ ఇస్తే ఇప్పుడు చెప్పు అంటాడు. బుద్ధిగా కాపురం చేసుకుంటాను సార్ అంటాడు. ఎందుకని, ఎందుకు వచ్చింది అలాంటి మార్పు? అది కౌన్సిలింగ్ పడింది అక్కడ. దేవుని యొక్క వాక్యం కూడా మనకి ఎందుకు ఇంత విరివిగా అవసరం అంటే ఇది కౌన్సిలింగ్ లాంటిది. ఒక మార్పు అలా రావాలి. సరే కౌన్సిలింగ్ ఇచ్చినా మార్పు రాలేదనుకో, మళ్ళీ వెళ్ళిద్ది అమ్మాయి వెళ్ళి మళ్ళీ కొడుతున్నాడు సార్ అంటే బైండ్ ఓవర్ కేసు పెట్టాడు మీద, ఇక మీదట నాకు ఏది జరిగినా ఆడే అని సంతకం పెట్టిస్తారు. ఇప్పుడు పక్కింటోడు ఎవరు నన్ను ఏమైనా కొట్టాడు అనుకో, ఆమె వెళ్ళి మా ఆయనే కొట్టాడంటే పిచ్చి కొట్టుడు కొడతారు. కేసు అట్లాంటిది. అర్థమవుతుందా? ఏది జరిగినా నిన్నే లోపల ఇస్తాం అంటారు పోలీసులు. దాన్ని బట్టి వాడు ఏమవుతాడు, ఏదైనా పొరపాటు పక్కన వాళ్ళు నీకు దండం పెడతానే, నువ్వు వెళ్ళమాకు, నీ కాళ్ళు పట్టుకుంటే వెళ్ళమాకు అంటాడు లేదా? అట్లాగా ఒక పోలీస్ ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి మోటివేట్ చేసి, జైల్లో ఉన్న వాళ్ళకు కూడా కొంతమంది మోటివేట్ చేస్తారు వాళ్ళని. అందుకే కదా కొంతమంది ఆగస్టు 15కి గణతంత్ర దినోత్సవానికి సత్ప్రవర్తన మీద వాళ్ళని ఏం చేస్తారు, ఎలా కలిగిద్ది సత్ప్రవర్తన అంటే వాళ్ళకి కొన్ని కొంతమంది మోటివేట్, ఏదో క్షణికావేశంలో చేశాడు, క్షణిక సుఖం కోసం చేశాడు, ఇన్ని సంవత్సరాలు చేసిందేమో క్షణికమైన సుఖం కోసం, కానీ అనుభవిస్తుంది జీవిత ఖైదు. అవునా? చేసిందేమో ఏదో క్షణమాత్రపు కోపంలో ఏం చేయలే, రోకల బండ తీసుకుని భార్యని వేసాడు, ఒకటి చంపేద్దాం అనుకోలే, కొడదామని అనుకున్నాడు, కానీ ఆ మనిషి చచ్చిపోయింది. సార్ నేను చంపలేదు సార్ నా భార్యని. ఎవడు చంపుకుంటాడు సార్ సొంత భార్యని? అవసరమైతే కొడతాం కానీ. మరి ఏం చేద్దామరా, మరి నువ్వు కొడితే చచ్చిపోయింది, మరి ఆమె. మనం ఎక్కడ ఉండకూడదు, ఎక్కడ ఉండాలి? నువ్వు హత్య చేసావు కాబట్టి దానికి తగిన శిక్ష. సార్ ఏదో కోపంలో చేశాను సార్ అంటే బిడ్డలకి తల్లి దొరికిద్దా, మళ్ళీ వీడికి భార్య దొరికిద్దా? పోయిన వాళ్ళు మనం తీసుకుని రా. కానీ క్షణికావేశంలో ఏం చేశాడు, భార్యని నీళ్ళున చంపేశాడు. వాడికి ఎన్ని సంవత్సరాలు వేస్తారో, ఏ శిక్ష వేస్తారో కూడా మనకి తెలియదు. చిన్న చిన్న క్షణికావేశాలకి మన పితరులు కూడా పెద్ద పెద్ద శిక్షలను అనుభవించారు. బానిసత్వాలను వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు. చేసింది చిన్నదే అనిపించింది, కానీ దాని పర్యవసానం చాలా చాలా భయంకరంగా ఉంటుంది. అట్లా 430 ఏండ్లు ఐగుప్తులో ఉన్నారు. కొంతమందికి అక్కడే బాగుంటుంది, ఆ బానిసత్వం ఎంత బతికినా వాళ్ళకి ఏం దొరికినాయి అంట, బయటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి జ్ఞాపకం చేసాం, అక్కడ కాకరకాయలు దొరికినాయి, దోసకాయలు, బీరకాయలు, అవి ఇవి అక్కడే బాగుంది మాకు అంటున్నారు. విడిపించిన తర్వాత కొంతమందికి అక్కడే బాగుంటుంది, బానిసత్వమే బాగుంటుంది, దిక్కుమాలిన జీవితంలో అణచబడటమే బాగుంటుంది, ఏమంటారు అణగారిన స్థితిలో ఉండటమే బాగుంటుంది. కొంతమందికి అనపబడుతూ మనం బతికింతేరా అని అటు బతకటమే బాగుంటుంది. కానీ దేవునికి ఇష్టం లేదు. కొంతమంది దేవుడు విని మోషేని పంపితే మోషే ద్వారా వాళ్ళల్లో ఒక చైతన్యం వచ్చింది. ఇక మోషే ఏమో దేవుణ్ణి బట్టి, ప్రజలేమో మోషేని బట్టి ఏమంటున్నారు, మేము మా దేవుడిని ఆరాధించుకోవటానికి వెళ్ళాలి. ఆయన ఏమంటాడు, ఎవడురా మిమ్మల్ని పంపేది, అడగటానికి మీరెవరు, పంపించటానికి నేనేవుడురా అని ఆటంకపరిచాడు.
ఆటంకపరిచిన ప్రతిసారి అక్కడ ఏం జరిగింది మీరు చెప్పండి. నిర్గమకాండంలో ఎన్ని అద్భుతాలు జరిగినాయి? నట్ట చూస్తారేంది? 10 అద్భుతాలు. 10 అద్భుతాలు జరిగినాయి. 10 అద్భుతాలు ఎందుకు జరిగినాయి? 10 చేయాలని అనుకున్నాడే దేవుడు. 10 సార్లు వాళ్ళు ఆటంకపరిచిన ప్రతిసారి వెళ్ళండి అంటాడు. కాసేపటి కాడికి మనసు మారితే అడగరా మీరు వెళ్ళేది, అరే డోర్ లేనిరా అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడు? వీళ్ళు వెళ్తే మనకు ఎవడురా సేవ చేసేది, వీళ్ళు వెళ్తే మన పొలాలు ఎవడురా పండించేది, వీళ్ళు వెళ్తే ఇటుకలు ఎవడురా తయారు చేసేది, ఈ గుంపు అంతా వెళ్తే మనం ఎట్రా బతికేది, మనకు మనుగుడు లేదుగా, వేసేయండిరా డోర్లు అంటున్నాడు అక్కడ. వీళ్ళేమో కాసేపు అందరూ బయలుదేరారు, ఆడేమో డోర్లు లేదు లేదు రాజుగారి మనసు మారింది, అందరు వెనక్కిపోండి ఎవడు పనులు ఆడు అని అంటున్నాడు. అక్కడ ఒక్కొక్క అద్భుతం 10 అద్భుతాలు జరిగినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు ఇంకోటి గుర్తుపట్టాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ సాతానుగాడు మనల్ని ఎంత ఆటంకపరుస్తాడో, దేవుణ్ణి ఆరాధించడానికే కానీ, ప్రార్థన చేయడానికే కానీ, వాక్యం చదవటానికే కానీ, ఇంకా వాక్యంలో అనుభవం నేర్చుకోవడానికే కానీ మనం ముందుకెళ్తున్నప్పుడు వాడు మనల్ని ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఆటంకపరుస్తాడు. ఆటంకపరిచినప్పుడల్లా మనం దేవుని కొరకు నిలబడితే అక్కడ ఏం జరుగుతుంది చెప్పండి? అద్భుతం. గుర్తుపెట్టుకోండి, మనల్ని ఆటంకపరిచిన ప్రతిసారి అద్భుతం జరుగుతుంది. మనల్ని అణచిన ప్రతిసారి మనం విస్తరింపబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అద్భుతాలు జరగాలంటే ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి, అద్భుతం జరగాలంటే ఆవిడ మనల్ని ఏం చేయాలి? ఆటంకపరుస్తూనే ఉండాలి, శ్రమపరుస్తూనే ఉండాలి. అప్పుడు వాటిలో నుంచి అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. మరలా మోషేతో ఉన్న ప్రజలు వాళ్ళందరూ మాట్లాడుకుని మరలా రేపబడ్డారు. మరలా వెళ్తాను రాజు దగ్గరికి అడుగుతాను అన్నాడు. అట్లా 10 సార్లు ఆయన వెళ్ళమంటాం, మళ్ళా వద్దంటాం. బైబిల్లో రాయబడింది, దేవుడే ఫరో మనస్సును ఏం చేశాడంట? కఠినపరిచినందున ఆయన అట్లా చేశాడు. అట్లాగే అదే దేవుడు మోషే యొక్క మనస్సుని రేపాడంట. మోషే మనస్సుని రేపుతుంది దేవుడే. అక్కడ ఐగుప్తు రాజైన ఫరో హృదయాన్ని కఠినపరుస్తుంది కూడా దేవుడే. కొన్నిసార్లు మనకి ప్రతికూలమైన పరిస్థితుల్లో గుండా నడిపించేది దేవుడే. ప్రతికూలమైన పరిస్థితుల్లో నుంచి మనల్ని విడిపించేది కూడా దేవుడే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇదంతా ఎందుకయ్యా అంటే మనం విస్తరించటానికి. ఎందుకు? విస్తరించటానికి. అందుకనే బైబిల్ గ్రంథంలో, యెషయా గ్రంథంలో అంటాడు కదా, యెహోవానకు నేను సమస్తమును జరిగించువాడను అంటాడు. ఆయన సమస్తాన్ని జరిగించే దేవుడు ఆయనే, పుట్టించే దేవుడు ఆయనే, మృతి నొందించే దేవుడు ఆయనే, ఏదైనా చేయగలిగిన దేవుడు ఆయనే. తన ప్రజల్ని చైతన్యవంతులుగా చేయటానికి దేవుడు తన సేవకుడైన మోషే ద్వారా ఒక స్ఫూర్తిని, ఒక చైతన్యాన్ని వారిలో నింపినప్పుడే వాళ్ళు మోషేతో పాటు కదల్చబడి మేము మా దేవుణ్ణి ఆరాధించడానికి ఈ దేశం కాదు, ఇక్కడ ఆరాధించుకోవచ్చు కదా మీ దేవుణ్ణే, మా దేవుడు మాకు ఒక వాగ్దాన దేశం ఇచ్చాడు, అక్కడికి వెళ్ళి మేము ఆయన్ని సేవించాలి ఆయన్ని అని అడిగిన ప్రతిసారి ఆటంకపరుస్తుంటే, ఆటంకపరిచిన ప్రతిసారి అద్భుతం జరిగింది. మన జీవితం కూడా అలాగే ఉంటుంది. లేచిన దగ్గర నుంచి పడుకోబోయేదాకా నిజ క్రైస్తవులుగా బతుకుతున్న మన జీవితాల్లో కూడా ఆటంకాలు సహజం. ఆటంకాలు సహజం. అభ్యంతరాలు రాక మానవు. కానీ ఎవని వలన నీకు అభ్యంతరం కలిగిద్దో వాడికి శ్రమ. ఈ అభ్యంతరాలకి కారకుడు ఎవడు? ఆడే, సాతానుగాడు.
అట్టి వాడంట అభ్యంతరం కలిగజేసే బదులు వాడి మెడకి ఒక పెద్ద తిరగట్రాయి కట్టి సముద్రంలో పడేస్తే వాడు మళ్ళా ఇంక బయటికి రాడు. కొంతమంది అభ్యంతరాలు కలుగు చేస్తారు, కొంతమంది వ్యక్తుల్లో ఉండి పనిచేస్తాడు. మనం ఆత్మీయంగా ఎదగకుండా, దేవునితో ఎక్కువగా బతకకుండా, దేవుణ్ణి దూషించేటట్టు, దేవుడే లేడు, నేను అనుకున్నాను కానీ మొన్న ఏదో దేవుడు ఉన్నాడని, ఆయన లేడు, ఉంటే నాకెందుకు ఇట్లా, నాకు ఈ గతి ఎందుకు పట్టిద్ది? దేవుడు ఉంటే, సమీపంగా ఉంటే, మన మధ్యలో ఉంటే ఆ కార్యాలు, దేవుడు తోడుగా ఉంటే ఆ కార్యాలు వేరుగా ఉంటాయి. మరి దేవుడు ఉంటే నాకెందుకు ఈ గతి పట్టిద్ది అని అనుకుంటారు కొంతమంది. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట 6వ అధ్యాయం 11వ వాక్యం. యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైన యోవాషునకు కలిగిన వఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైండినట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించను. దేవుడు తోడుగా ఉన్నాడని నువ్వు చెబుతున్నావు, అవన్నీ ఒట్టి మాటలు. వాక్యం విన్న తర్వాత కూడా కొన్నిసార్లు అవన్నీ ఒట్టి మాటలు, అవన్నీ చదువుకోవడానికి పనికొస్తాయి, అవన్నీ గోళ్ళ మీద రాసుకోవడానికి పనికొస్తాయి, ప్రసంగాలు చేసుకోవడానికి పనికొస్తాయి, ఈ మన నిజ జీవితంలో పనికిరావురా అనుకుంటాం కొన్నిసార్లు. ఈయన కూడా ఏమంటున్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడయ్యా అని దేవుని దూత చెప్తుంటే, దేవుడు మాకు తోడుగా ఉంటే ఇదంతయు మాకేలా సంభవించింది. అసలు దేవుడు తోడుగా ఉంటే ఎలా ఉంటుంది, మరి మాకెందుకు ఇట్లా జరుగుతుంది అనే పరిస్థితులు మనకు కూడా రాకపోవు. నిజంగా దేవుడు ఉంటే నాకెందుకు ఇలాంటి గతి పడుతుంది, దేవుడు లేడు అని కొంతమంది అభిప్రాయానికి వచ్చేస్తారు. ఇట్లాంటి అభిప్రాయానికి తీసుకుని రావడానికే దైవికంగా ఎదుగుతున్న బిడ్డలను వాడు ఏం చేస్తాడు, శ్రమ పెడతాడు, హింస పెడతాడు, అడ్డుపడతాడు, ఆటంకాలు పెడతాడు. దేవుని యొద్దకి రానీయకుండా, అసలు పాడనీయకుండా, స్తుతించనీయకుండా, దేవుని మాటలు విననీయకుండా, ప్రార్థన చేయనీయకుండా వాడు శత ప్రయత్నాలు చేస్తాడు. ఈరోజు మనం వాటన్నిటిని అధిగమించుకుని దేవుని మందిరానికి రాగలిగాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి వచ్చేటప్పుడు కానీ, ఒక ప్రార్థనా కూడికి వెళ్ళేటప్పుడు చూడండి, అసలు ఎన్ని ఆటంకాలు, ఎక్కడ లేని పనులు, ఎక్కడ లేని బంధువులు, ఎక్కడ లేని ఫోన్లు. ఫోన్ ప్రార్థనలో కూర్చోండి, ఎప్పుడు చేయడాడు ఫోను, అప్పుడే చేస్తాడు. ఒకేలా 2 మాటలు మాట్లాడి పెట్టేద్దాం అనుకుంటామా, గంట మాట్లాడతాడు. కొంతమందిని తగిలించుకుంటే వదిలించుకోలేమంటారే, ఇక ఆ ఫోన్లో కనుక 2 నిమిషాలు మాట్లాడదామని కనుక ఫోన్ ఎత్తేమా గంట దాకా వదలడు. ఈలోపు మనకు కలిగిందే ప్రార్థన చేసుకోవాలన్న ఆలోచన కూడా వెనక్కిపోయి ఆడేదో చెబుతాడు, ఆడకి రమ్మని ఏడకి రమ్మని, ఆడితో పాటుపడి ఇక ప్రార్థన లేదు, ఏమీ లేదు. మీరు ఇట్లాంటివన్నీ గమనించాలి. దేవునిలో ఎదగాలనుకుంటున్న వాళ్ళు ఇట్లాంటివన్నీ ప్రతి చిన్నదాన్ని కూడా మీరు గుర్తుపట్టాలి. ఎందుకంటే క్రమంగా దేవుని సన్నిధికి వస్తున్నారు కాబట్టి వాడు ఎక్కడో చోట ఎవరో ఒకరిని ఏదో ఒక వార్తల ద్వారా మనల్ని ఏం చేస్తాడు, గలిబిలి చేస్తాడు. అందుకే మీకు బాప్తీసాల రోజున మాకు తెలిసినా కానీ ఆ విషయం పూర్తయిన తర్వాత చెప్పాం, కానీ పూర్తిగా మునిపే చెబితే జానాన్ని ఇటుబడి బండితాలను తీసుకుని వెళ్ళేవాడు. మీరు కూడా అమ్మాయి కూడా ఏమైంది చూద్దామన్నా అందరూ అడుబడి పోయేవాళ్ళు. అవునా, మీరు పోతే ఇక నేను కూడా మీ అమ్మటి వచ్చేవాడిని. అసలు బాప్తీసాల కార్యక్రమం అసలు జరిగేదే మీరు అనేవాళ్ళు, అయ్యా బాప్తీసాలకు వెళ్దాం చూసి వచ్చారు కదంటే, ఊరుకో అన్న, అసలు ఆడ జరిగిన కార్యక్రమం ఏంది, నువ్వు బాప్తీసాలు నీకు ఏమైనా మైండ్ ఉందా అంటారు లేదా? అక్కడ జరిగిన పని ఏంది, నువ్వు బాప్తీసాలు అంటే ఏది జరిగినా నీ పని నువ్వు చేసుకుంటూ పోతావా అని ఎవరు అంటారు? మీరే అంటారు. అందుకనే మీ నాడు కాస్త గుర్తెరిగి ఆయన ఎవరు చెవులో వేసాడు, కనీసం సురేష్ అన్న మీ చెవులో ఎవరి చెవులో అన్న వేసి ఉంటే గబ్బు గబ్బు అయ్యేది మొత్తం.
మీరు ఇక వాక్యం ఏమంటారు మీరు పాపమేక ఫోన్లు తీసుకుని ఇంకెవరెవరికి చెప్పాలో చెప్పి వాళ్ళందరిని సమకూర్చి నీకు టెన్షను షాకు దాన్ని తగ్గించుకోవడానికి నువ్వు మదనపడి ఈ వాక్యం ఎక్కక అక్కడికి వచ్చినా సరే అదే గుర్తొచ్చి, అవునా, డిస్టర్బ్ అవుతారు లేదా? కాబట్టి ఆయన చూడగానే వచ్చి నా చెవిలో పడేశాడు. మరి అది తట్టుకోవడం మామూలు విషయమా? గాడితోలు దొంతా ఉంటాయి మాకు కూడా. ఎప్పుడెప్పుడు అయిపోద్దా, ఎప్పుడెప్పుడు చెబుదామా, ఎప్పుడెప్పుడు తొందరగా అయిపోద్దా అంటే అయ్యగారులు ముగించొద్దు తొందరగా. వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు చెప్పుకుంటా పోతున్నారు. కాబట్టి కొన్ని విషయాలు తెలియకుండా సమయోచితంగా చెప్పాం కాబట్టి బాప్తీసాల కార్యక్రమం అయింది. అక్కడికి కూడా మనం వెళ్ళగలిగాం. అక్కడికి కూడా రెండు కార్యక్రమాలు జరుగుతూ వచ్చాయి. సమయోచితంగా ఆ రీతిగా ఉండబట్టి ఆ కార్యక్రమాలు జరిగినట్లుగా మీరు చూశారు. కాబట్టి దేవుని వాక్యంలో మనం ఇక్కడ చూసాం, న్యాయాధిపతుల గ్రంథంలో ఆయన ఏమంటున్నాడు? దేవుడు మాకు తోడుగా ఉంటే మాకెందుకు ఇట్లా సంభవించింది. కాబట్టి ఏదైనా దేవుని కార్యక్రమం ఒకటి మనం చేస్తున్నావు అంటే వాడు ఏదో ఒక విధంగా మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? గలిబిలు చేసేవాడు. నేను అనుకుంటానే ఉండి వీడి కవళికలు ఇంకా కనపడలేదు, రాత్రి అంతా ప్రార్థన చేసావు, ఏంది ఇంత హడావుడి ఏం లేదు, అసలు వీడి కదలిక అనేది కనబడాలి కదా అని రాత్రంతా అనుకుంటానే ఉన్నా. పగలు కూడా అనుకుంటున్నా ఏంది వీడి ఏమి కనపడలేదు ఏంటని. ఓ పక్కన అనుకుంటానే ఉండి ఏం జరగలేదు, వారిని స్తోత్రం అయినా అనుకుంటున్నా. కానీ బాప్తీసుని దిగిన దాకా కూడా నేను నమ్మను. ఎందుకంటే ఒక అక్కని ఇట్లాగే బాప్తీసానికి అని తీసుకెళ్ళి పురుకొల్పి బాప్తీసానికి తీసుకెళ్తే ఇక ఆమె ఆఖరికి తెల్లారి బాప్తీసాలు దిగి సేవకులు బాప్తీసం ఇస్తున్నారు. బాప్తీసాలు దిగ ఇంకా ఇద్దరు ఉన్నారు. బాప్తీసం ఎంతసేపు ఇస్తారు? ఎంతసేపు ఇచ్చామొన్న 1 గంట పట్టింది అండి ఒక్కొక్కరికి. రెప్పపాటులో జరిగినట్టు జరగలా. సరే అట్లా జరుగుతూ ఉన్నాయి. ఇంకా అక్కడ పాజిటివ్గా ఉంటాయి, ఎక్కువ మంది జనం ఉంటారు కాబట్టి పాజిటివ్గా జరుగుతూ ఉన్నాయి. సరే నేను పక్కన ఉన్నమ్మా ప్రార్థన చేసుకోక, ఎంతో ప్రయాసపడి వచ్చావు, రాత్రి అంతా ప్రార్థనలో ఉన్నావు, నువ్వు అటు చివరి దాకా నిన్ను ఇచ్చేస్తాను చెబుతానే ఉన్నా, ఆడ నుండి చెప్పి తీసుకొచ్చావు. సరే తీసుకొస్తే అక్కడికి వచ్చిన తర్వాత కడుపులో నాకు ఒక రకంగా ఉందంటుంది. ఏడా బాప్తీసాల దగ్గర కాసేపు ఓర్చుకోమ్మ, 5 నిమిషాలు తర్వాత నువ్వే ఈ దేవుని కార్యం, దేవుని సంకల్పం, వాడు ఏదో ఒకటి ఆటంగా ఒక 5 నిమిషాలు ఓర్చుకుంటే అంట నేను భరించలేకపోతున్నానంట. అవసరమైతే వచ్చే నెలలో తీసుకుంటా కానీ నీ దండం అయ్యా, నేను ముందు వెళ్ళి రావాలి. నేను చివరి క్షణం వరకు ఆడు ఏం చేస్తాడు? బాప్తీసాల దగ్గరికి వచ్చి నేను ముంచేదాకా కూడా నాకు కొంతమంది నమ్మకం ఉండదు. కొంతమంది ఆడకొచ్చిన తర్వాత మనసు మార్చుకుంటాడు. బాప్తీసాలు దిగి కాసేపు వాక్యం చెప్పారా, ఏమోనండి నాకు భయం వేస్తుంది. గోతులోకి దిగ్గు కూడా భయం వేసి వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మీకు తెలుసా? సగం తడిసి ఉంటాడు అప్పటికే, ఎందుకో నాకు భయం వేస్తుంది అయ్య గారు, అవసరమైతే వచ్చే నెలలో తీసుకుంటాను. చివరి క్షణం వరకు వాడు ఏం చేస్తాడు? కొంతమందికి అట్లాంటి అనుభవాలు ఏమి ఉండవు. కొంతమందికి అలాంటి అనుభవాలు అసలు ఆటంకాలే ఉండవు. అంటే ఇట్లాంటి వీడు సరైన మారు మనసు కాదుగా. ఏంటంటే ఆయన పోరు తట్టుకోలేక వీడు దిగుతున్నాడు. కొంతమంది పోయిన అంతకుముందు దినాల్లో ఎవరైనా ఫారెన్ వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు ఫోటోలు తీసుకుని బాప్తీసం తీసుకుంటే సర్టిఫికెట్ ఇచ్చి ఆడి చేతిలో ఎంతో కొంత డబ్బులు ఇచ్చేవాళ్ళు. అట్లా బాప్తీసాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. అసలు సరైన మార్పు వాక్యం తెలియకుండా బాప్తీసం తీసుకుంటే ఆడికి పెద్ద ఆటంకాలు ఏమి, చక్కగా వాక్యం విని అసలు ఎందుకు బాప్తీసం తీసుకోవాలో అర్థమయ్యి ప్రార్థనాపూర్వకంగా వాక్యానుసారంగా వెళ్ళిన వాళ్ళకి మాత్రం గుర్తుపెట్టుకోండి, తప్పకుండా ఏమవుతుంది? ఆటంకం వస్తుంది. మరి ఏం చేస్తాం? అప్పుడు బాప్తీసాలు అయిపోయినాయి, దిగిన ఆయన కూడా పైకి వచ్చేసి వెళ్ళిపోయాడు, అయిపోయింది. తర్వాత నెలలో మళ్ళా తీసుకెళ్ళి మళ్ళా ఇంకో 1 నెల రోజులు ప్రార్థన చేసి మళ్ళా తీసుకెళ్ళి మళ్ళా అయిపించాం. మొత్తానికి కార్యక్రమం అయ్యింది. అట్లా ఆటంకపరుస్తాడు. ఆ చిన్న చిన్న విషయాలు మనం గుర్తుపట్టి మనం చాలా ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడాలి. దైవజనుడైన మోషేని ఎప్పుడైతే వారి మధ్యలోనికి పంపాడో ఏదో తెలియని ఒక బలం వారిలో, ఒక స్ఫూర్తి, ఒక చైతన్యం వచ్చేసింది. అమ్మయ్యా, దేవుడు మన కొరకు ఒక వ్యక్తిని
విడిపించడానికి పంపించాడు. చూడండి, ఒక జైల్లో ఉన్నారనుకోండి, మనకు తెలిసిన మన తరపున ఒక లాయర్ వచ్చి మనకి బెయిల్ ఇప్పిస్తాడు అనుకోండి. అప్పటి వరకు అసలు మనకి బెయిలే రాదు అనుకున్నాం, మన గతి ఇంతే అనుకున్నాం, మన తరపున ఎవడున్నాడు రా వాదించడానికి అనుకున్నాం. కానీ ఒక లాయర్ వచ్చి మీ తరపున వచ్చాను, మీరు సంతకం పెట్టండి, మీకు బెయిల్ మంజూరు అయింది అన్నాడు అనుకోండి. అప్పుడు వాళ్ళ సంతోషం ఎలా ఉంటుంది? లేదు, మీ మీద ఉన్న శిక్ష రద్దు చేసేసారు, మీరు నిర్దోషులని తేలింది, మీరు అసలు ఇప్పుడు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, హ్యాపీగా మీ ప్రాంతానికి మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు అనుకోండి. వాళ్ళకి అప్పుడు ఎలా ఉంటుంది? ఒక లాయర్ లాగా మోషే ఐగుప్తులోనికి వెళ్ళి, ఒరే బాబు మీకేం అవ్వదు, మీ మొరంతా ఆయన చూశాడు, మీరు ఒక అప్లికేషన్ పెట్టారు కదా, అప్లికేషన్ అక్కడికి వెళ్ళింది, నోటిఫికేషన్ నాకు ఒకటి వచ్చింది, కాబట్టి నేను మీ దగ్గరికి వచ్చాను, దేవుడు మీ పరిస్థితులన్నిటిని మార్చబోతున్నాడు, మీ బానిసత్వం తీర్చబోతున్నాడు, మీ గతి మారిపోతుందిరా అని చెప్పాడు. అప్పుడు వాళ్ళ ప్రాణాలు ఏమైనాయి? 430 ఏండ్ల నుంచి బానిస బతుకులో ఉన్న వాళ్ళకి ప్రాణం తెప్పరిల్లిపోయింది. దేవుని సేవకుడు చెప్పే మాటలు కూడా విశ్వాసులకి ప్రాణం తెప్పరిల్లేటట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సేవకుడు చెబుతాడు దేని పక్షంగా, మీరు బాధపడాల్సిన పని లేదు, మీరు యుద్ధాలు చేయాల్సిన పని, మీకు ఏదేదో చేయాల్సిన పని లేదు. మీ పక్షాన ఎవరున్నారు? మీకు తోడుగా ఎవరున్నారు? మీ మొర వినే దేవుడు ఉన్నాడు, మిమ్మల్ని చూసే దేవుడు ఉన్నాడు, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు ఉన్నాడు, మిమ్మల్ని లక్ష్య పెట్టే దేవుడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మీ గతి మారిపోబోతుంది అని చెప్పాడు. చెప్తే వాళ్ళు నమ్మారు. ఎడారిలో గనక నీరు లేని చోట ఒక ఓయాసిస్ దొరికితే ఎలా ఉంటుంది? నీటి గుంట దొరికితే ఎలా ఉంటుంది? అంతగా వాళ్ళ ప్రాణం తెప్పరిల్లి ఇక మోషే వైపు తిరిగారు. దేవుడు నా కోసమే పంపించాడు, ఈ సేవకుడిని నా కోసమే, ఈ వర్తమానం, ఈ ఉపదేశం నా కోసమే అని మనం ఎప్పుడైతే అనుకుంటామో ప్రాణాలు ఏమవుతాయి? తెప్పరిల్లుతాయి. ఇప్పుడు గర్భిణీ స్త్రీకి అసలు పిల్లలు పుట్టట్లేదు, 3వ నెల కన్ఫర్మ్ అయింది. అప్పుడు ఎలా ఉంటుంది ఆమెకి? కొంతమంది ఇప్పుడే చెప్పకూడదు, ఇప్పుడే చెబితే దిష్టి తగిలిద్ది, నానా రకాలుగా అనుకుంటాడు. ఏదో శుభమంట రాక వస్తే ఇప్పుడే చెప్పకూడదు, ఎప్పుడు చెబుదాం? 5-6 నెలల తర్వాత. ఇట్లా కొంతమంది ఉన్నారు. 5-6 నెలల తర్వాత ఏమైంది? అది నేను చెప్పకూడదు, మీరు వినకూడదు. అది సంతోషకరమైన వార్త కదండి. చెప్పినప్పుడు మిగతా వాళ్ళు కూడా ఏం చేస్తారు? ప్రార్థన చెప్పకూడదంట, ఏమనుకుంటారు, ఇట్లా కొంతమందికి ఉంటాయి. సరే, 3 నెలల గర్భిణి అని తెలిసినప్పుడు భార్యాభర్తలకి ఇద్దరికే సంతోషం. అప్పుడేమన్నా కీడు తలపేస్తారా? ఎవరైనా చెప్పండి. ఉంటుందో ఉండదో, బయటకు వస్తాడో రాడో, ఇట్లాంటివి అనుకుంటారా? అసలు అనుకోవచ్చా? సంతోషంతో ఆ తల్లి మనసు ఎలా ఉంటుంది? ఎంత సంతోషం అనుభవిస్తే ఆ తల్లికి తండ్రికి అసలు ఆ సంతోషం అంటే మామూలుగా సంవత్సరానికి వస్తే అంతకేం అనిపించదు. పెళ్లి చేసాం, సంవత్సరానికి పుట్టాడా, ఏముందిలే అనుకుంటారు, అవునా కదా? కొన్ని సంవత్సరాల తర్వాత లేక దీనికి పుడతారంటారా పిల్లలు అని కొంతమంది అని, అమ్మా ఇంతవరకు కూడా నీకు లేదా, నీకు ఇంతవరకు పిల్లలు లేరా అని ఇట్లాంటివన్నీ పడిన తర్వాత దేవుడు ఎలాంటి వాళ్ళని ఎత్తాడు? వాగ్దాన పుత్రులు. వాళ్ళే అంటారు, ఆలస్యం అయితేనేమి దేవుడు వాగ్దాన పుత్రుడిని ఇచ్చారు. అప్పుడు ఎట్లా ఉంటుంది మన ప్రాణం? కాబట్టి సంతోషం 3వ నెల తెలిసింది. ఇక నెల ఒకళ్ళనొకళ్ళు చూసుకోవటం, సంతోషపడటం, ఒకళ్ళనొకళ్ళు ఇక బయటకు వచ్చిన తర్వాత ఆవిడని చూసుకోవటం. కొన్ని వార్తలు మనల్ని ఏం చేస్తాయి? చాలా సంతోషాన్ని కలుగు చేస్తాయి. దేవుని వాక్యం కూడా మీకు అలా ఉండాలి వినేటప్పుడు. అంటే 3 నెలల గర్భిణి నిలబడిద్దో లేదో మనం చెప్పగలుగుతామా? దేవుని కృపది. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. తినకూడని అన్ని తిని కుంభాలు తిని పోగొట్టుకోకూడదు. ఏవి తినాలి ఏవి తినకూడదు కొన్ని ఉంటాయి కదా, జాగ్రత్తగా ఉండాలి ఆ టైంలో.
దేవుడు ఇచ్చిన బహుమానం అది. ఏంటది? గర్భఫలం. దేవుడిచ్చే దాన్ని బహుమానం ఎవడన్నా ఇచ్చాడు అనుకోండి, షోకేసులో మనం చాలా జాగ్రత్తగా భద్రంగా పెట్టుకుంటాం. దాన్ని చూసినప్పుడు ఆడు మొహం గుర్తొచ్చింది. ఇప్పుడు మీ పిల్లలను చూసినప్పుడల్లా, గర్భఫలం చూసినప్పుడల్లా మీకు ఎవరు గుర్తు రావాలి? అచ్చం ఎట్లా ఉన్నాడంటే అచ్చం మేనమామని దించాడు. అరే ఆడి పోలికొత్తే వచ్చింది కానీ ఆడి బుద్ధులు నీకు రాకూడదురా, ఆడంత వేస్ట్ క్యాండిడేట్ ఎవడు లేడురా అని చెబుతారు మళ్ళీ. అవునా? అయినా నా పోలికి రావాలి కానీ మెమ్ పోలికి వచ్చింది నీకు అని ఈయన అంటాం. అయినా నా పోలికి రావాలి కానీ మీ నాన్న పోలికి వచ్చిందని ఆయన అంటాం. అసలు మీ పోలికలన్నీ కాదు, ప్రతి మనిషి ఎవరి పోలికంట? దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేసాడు. ఇప్పుడు ఎవరి పోలిక నువ్వు? దేవుని పోలిక మనం. కాబట్టి దేవుడు మనకు బిడ్డలు ఇచ్చిన తర్వాత వాళ్ళని చూసినప్పుడు ఎవరు గుర్తు రావాలి? నిన్ను చూస్తే ఆడే గుర్తు వస్తున్నాడు రా అని అంటారు. ఆడెవడో గుర్తు రాకూడదు, దేవుడు గుర్తుకు రావాలి. దేవుని గర్భఫలం అనేది బహుమానం ఇస్తున్నాను అంటానికి ఒక సూచన, ఒక మెసేజ్ పంపించాడు. నేను ఒక బహుమానం పంపించాను, అది ఇప్పుడే ఓపెన్ అవ్వదు, 6 నెలల టైం పట్టిద్ది, తర్వాత ఓపెన్ చేసి చూడండి, చాలా అద్భుతంగా. మనుషులు ఇచ్చే గిఫ్ట్లు వేరు, కానీ దేవుడిచ్చే బహుమానాలు చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి మోషేని దేవుడు వాళ్ళ మధ్యలోనికి పంపినప్పుడు వాళ్ళ హృదయాలు ఏమైనాయి చెప్పండి? తెప్పరిల్ని. దేవుని వాక్యం విన్నప్పుడు కూడా మన పరిస్థితుల్లో దేవుని వాక్యం చదవాలి, కొన్ని పరిస్థితుల్లో దేవుని వాక్యం వినాలి. అప్పుడు మన హృదయం, కొన్ని పాటలు కూడా విన్నప్పుడు, కొన్ని పాటలు పాడుకున్నప్పుడు మన హృదయం ఎంతగానో ఉప్పొంగుతూ ఉంటుంది. అవి మన చెవిని పడినప్పుడు. కాబట్టి మోషే ఒక్క రాక వాళ్ళకి ఎంతో బలాన్ని చేకూర్చింది. కొంతమంది అంటారు, ఈయన మా మధ్యకి రాకపోతే మేము ఇలాగా ఉండేవాళ్ళం కాదు. మనకు తెలుసుగా, స్టువర్ట్పురం అనే ఊరిలో కొంతమంది మిషనరీస్ వచ్చి అక్కడ పని చేయకపోతే అక్కడ ఉన్న దొంగోళ్ళు మారేవాళ్ళు కాదంటారు. ఆ సేవకుడు రాబట్టి, వాళ్ళకు సువార్త చెప్పబట్టి గజి దొంగలు కూడా ఏమయ్యారు? మారారు. ఆయన వాళ్ళకి ఒక స్ఫూర్తినిచ్చాడు, ఒక చైతన్యాన్ని. బతుకులు ఏం బతుకులు రా, దిక్కుమాలిన బతుకులు, దొంగతనం చేసి బతకపోతే మామూలుగా బతకలేరంటారా మీరు? ఇట్లా దేవుని యొక్క వాక్యంలో కొన్ని మాటలు క్రీస్తు ప్రేమను గురించి చెప్తూ, మీ బతుకులు ఇలాగే ఉండకూడదు, మిమ్మల్ని క్షమించే దేవుడు ఉన్నాడు, మన్నించే దేవుడు ఉన్నాడు, మిమ్మల్ని కడిగి శుద్ధీకరించే దేవుడు ఉన్నాడు, మీ స్వభావాన్ని మార్చే దేవుడు ఉన్నాడు అని చెప్పినప్పుడు వాళ్ళు ఆ మాటలకి చైతన్యవంతులై తమకి భుక్తిగా మారిన దొంగతనాలని విడిచిపెట్టి చక్కగా పనులు చేసుకుని అసలు ఆ ఊరే వదిలేసి ఎక్కడో దూరంగా బతుకుతున్నారు. దాన్ని ఏమంటున్నారు ఈ రోజున? స్టువర్ట్పురం. స్టువర్ట్ అనే అతను వచ్చింది మిషనరీ మొత్తానికి, అందుకే ఆ పేరు వచ్చింది. స్టువర్ట్పురం దొంగలు విన్నారుగా మీరు? మామూలు దొంగోళ్ళు కాదు వాళ్ళు, కానీ వాళ్ళు మారారు. ఎట్లా? రాజకీయ నాయకుడు మీటింగ్కి వెళ్ళి మారారా? పోలీసులు కూడా మా వల్ల కాలేదన్నారంట, వాళ్ళని మార్చటం మా వల్ల కాలేదన్నారంట. కానీ పోలీసులు మార్చలా, రాజకీయ నాయకులు మార్చలా, కుటుంబీకులు మార్చలా, క్రీస్తు సేవకుని ద్వారా వాళ్ళు మారారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఒక దేవుని యొక్క సేవకుడు దేవుని ప్రజలకి అవసరమా అనవసరమా? అప్పుడప్పుడు అవసరమా, నిత్యావసరమా? నీరు నిత్యావసరం, మనకి ఆహారం నిత్యావసరం, బట్టలు అత్యవసరమైనవి కూడా కొన్ని ఉన్నాయి, నిత్యావసరమైనవి అప్పుడప్పుడు అవసరమయ్యేవి కొన్ని ఉన్నాయి. దేవుడు మనకి నిత్యం అవసరం, దేవుని వాక్యం కూడా. కాబట్టి దేవుని యొక్క సేవకుడిని వాళ్ళ మధ్యలోనికి పంపినప్పుడు వాళ్ళకి ఆశలు చిగురించినాయి అన్నమాట. ఎండిన మొద్దుకి చిగురొస్తే ఎలా ఉంటుందో వాళ్ళ ఆశలు, అమ్మయ్యా మాకు ఇప్పుడు ఏం కలిగిద్ది, మమ్మల్ని ఈ దేశంలో నుంచి, ఈ బారి నుండి, ఈ హింస నుంచి, ఈ బానిసత్వం నుండి బయటపడేసే ఒక అతన్ని దేవుడు మా కోసం పంపాడు. అట్లాంటి అనుభవాలుగా ఉండాలి మనకు కూడా. మనకు కూడా కొన్ని పాపపు బానిసత్వాలు కొన్ని ఉంటాయి.
ఎంత తెలివి గల్లవాడికైనా యాపకాయ ఎంత ఎర్ర ఉన్నట్టు ఏముంటుందంట, ఇంత కోళ్ళు ఎంత చేదు ఉండదు. చికెన్ అంతా కొడతాడు, చేదు కూడా. ఆ మొక్కేందే పక్కన పెడతావు అన్నావు అనుకో, చేదుని కూర ఏమైపోద్ది, ఇంత ఉంటుంది చేదు, దాన్ని కూడా వెయ్యి, లేకపోతే ఫ్రీగా వెయ్యి అన్నావు అనుకో, ఆడిదేం పోయింది వేస్తాడు, తీసేస్తారు దాన్ని. అది గనక కూరలో వేసుకుంటే కూర అంతా చేదే. అందుకే బైబిల్ ఉంటుంది, కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానము ఘనత. ఇన్ని గ్లాసుల పాలు ఒక ఇసపు చొక్కేసి తాగు అన్నాను అనుకో, తాగుతావు. ప్రార్థన చేసేది తాగు అంటే తాగుతావా? చిన్న విషపు చొక్కేగా, కానీ ఆ విషపు చొక్క ఏమైద్ది, గ్లాసు పాలన్నిటినీ. అంటే మనం కొన్నిట్లో బాగానే ఉంటాం, కానీ ఏదో ఒక దాంట్లో ఏముంటుంది మనకి, షార్ట్ టెంపరో, కొన్ని తట్టుకోలేనివి. మనం కూడా కొన్నిసార్లు మనమే హింసకుల్లాగా, దోషకుల్లాగా, హానికరుల్లాగా మనం కూడా మారిపోతూ ఉంటాం. క్షణమాత్రమే ఆ కాసేపు నోట్లో నీళ్లు పోసుకుంటే బాగానే ఉంటుంది. నోట్లో నీళ్లు పోసుకుంటే ఎదుటోడి మీద వస్తాం మనం. అప్పుడు ఎట్లుంటుంది, జరగరాని పనులు జరుగుతాయి. అట్లాగే మనలో కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి. కొన్ని బలహీనతలు మానవ శరీరంతో ఉన్నాం కాబట్టి కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతల్లో నుండి మనల్ని విడిపించడానికి దేవుడు తన సేవకుని మన మధ్యలోనికి పంపిస్తాడు. మీరేం బాధపడిన అవసరం లేదు, చిన్నదే. దీనికి చిట్కా ఇది ఇలా చేసి చూడండి, ఆ బలహీనతని మీకు మీరుగానే జయిస్తారు అంటాడు సేవకుడు. అప్పుడు మీ ప్రాణం ఎలా ఉండాలి, అమ్మయ్య దీంట్లో నుంచి ఎట్ట బయటపడాలో మాకు అర్థం కావట్లేదు అని మిమ్మల్ని మీరే ప్రోత్సహించుకుని బయటపడటానికి ఇష్టపడతాడు. ఒక రోగం వచ్చిన తర్వాత ఎలా తగ్గిద్దిరా ఇదే అని మీరు మదన పడుతూ ఉంటారు. ఒక డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళటమో, డాక్టరే మీ దగ్గరికి వచ్చి ఇదేం చేయదు, దీనికి రావాల్సిన మందులన్నీ ఇచ్చేస్తాను, మీరు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పాడు అనుకోండి, అమ్మయ్యా అనుకుంటారు లేదా మీరు? ఆ మందు ఎప్పుడైతే వేస్తామో విరుగుడు, అప్పుడేమవుతుంది, రోగం విరిగిపోద్ది. దేవుని మాటలు కూడా మీకు అలా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాము గరిచింది, విషం ఎక్కుతూ ఉంటుంది ఓ పక్కన, ఈలోపు తీసుకెళ్ళే లోపల దాని పని ఆడ ఆగిద్దా అయింది. అది ఒక్కసారి నరాల్లో కూడా తలకు గానక ఎక్కితే మెదడు కూడా పనిచేయటం. ఈ లోపుగా మనం ఏం చేస్తాం, యాంటీవెనం ఇంజక్షన్ ఇస్తే ఇది కూడా వెళ్ళి ఎక్కడెక్కడైతే విషం ఉందో ఇరుచుకుంటా మనిషిని చచ్చిపోనీయకుండా. మీరేం భయపడద్దు, మన దగ్గర విరుగుడు ఇంజక్షన్ ఉంది అంటారు డాక్టర్ గారు. వీడికేమో పాము కరిసిందని, అసలు పాము కరిసినందుకు చచ్చిపోవట్లేదంట జనం. పాము కరిసినందుకు నేను ఎక్కడ చచ్చిపోతానన్న భయంతో బీపీ రేజ్ అయిపోయి, స్ట్రెస్ ఎక్కువైపోయి, ఒత్తిడి ఎక్కువైపోయి, ప్రవహించేదానికంటే రక్తం మరింతగా ఎక్కువ ప్రవహించి తొందరగా మెదడుకు చేరి గుండెల్లోకి వెళ్ళి భయంతో చచ్చిపోతారంట. ఎందుకంటే కొన్ని పరిశోధనలు జరిగినాయి. వాడికి కుర్చీలో కూర్చోబెట్టి మొహం నిండా ముసుకేసారు. వాటికి ముసుకేసి నిన్ను పాము చేత కరిపించబోతున్నావు అని చెప్పారు. పాము కరిచినట్టుగా ఏదో 2 సూదులు తీసుకొచ్చి వాడి దగ్గర అట్లా అన్నారు. ఇక కాసేవుడికి ముసుగు తీస్తే కరిసింది పాము కాదు, కానీ ఆ వ్యక్తి చచ్చిపోయాడు. ఎందుకని, నన్ను పామే కరిసిందన్న భయం వాడిని ఏం చేసింది, అర్థమవుతుందా? పాము కరిసినందుకు చచ్చిపోయేది. పాము కరిస్తే కొన్ని గంటలు అట్లా బతుకుతాడు. ఆ విషం స్పీడ్గా ఎక్కించుకునేది మనమే. మోటార్లో నుంచి నీళ్లు లాగితే ఎట్లుంటుంది, స్పీడ్గా ఎట్లా వస్తాయో మామూలుగా వదిలేస్తే మనమే ఎక్కించుకుంటాం, తలకి ఎక్కించుకుని. డాక్టర్ దగ్గర ఎందుకు కంగారు పడ, మాకు ఎందుకు అరుస్తావు, మన దగ్గర త్వరగా ఇరా బాబు అంటాం మనం. నేను ఉన్నాను కదా, ఎందుకు బాధపడతావు అంటున్నాను. ఆయన తెలుసుగా, అది వేస్తే విరిగిపోద్ది, ఎంత టైంలో విరిగిపోద్ది. దాని గురించి ఆయనకి తెలుసు కాబట్టి ఆయన, నువ్వు ఆగరా, నువ్వు తొందరపడ, మాకు నేను వేస్తాను కదా, వాడిని పడుకోబెట్టండి, వాడిని కంగారు పడకుండా కథ చెప్పండి అని అంటారు. ఎప్పుడైతే ఆ ఇంజక్షను సైకలాజికల్ ఫీలింగ్ అనమాట, అది ఇంజక్షన్ ఎప్పుడైతే అట్లా గుచ్చుకుంటుందో, అమ్మయ్య టయానికి నాకేం పడింది. ఆడు ఇంజక్షన్ ఇచ్చేదానికంటే ఇప్పుడు ఈ పాజిటివ్ థింకింగ్లో విషం కాస్త విరిగిపోద్ది. అసలు రోగం వచ్చినప్పుడు డాక్టర్ మందుకు మునిపే కొంతమందికి తగ్గిపోద్ది తెలుసా, సగం రోగం
డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు మోహన్ చూస్తా, ఆయనతో మన బాధలు చెప్పుకుంటే, మన బాధలకు విరుగుడు ఏయో కొన్ని ఆయన చెప్తూ ఉంటుంటే సగం రోగం ఆడే తగ్గిద్ది, తర్వాత ఏమో సగం రోగం మందులకు తగ్గిద్ది, ఇంకా కొంత రోగం ఏమైనా అడుగు పడుకుంటే పత్యంతో తగ్గిద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సేవకుని ద్వారా వచ్చే మాటలు కూడా ఎలాంటివి? అది ఈ వాక్యం మొన్న వారం వింటే ఇంకా బాగుండేది అనిపించింది. ఆయనకి ఎప్పుడు వినిపించాలో ఆయనకి తెలుసు. అది పడిన తర్వాత నీలో ఎప్పుడైతే ఆ వాక్యం ఇంజెక్ట్ చేయబడిద్దో అప్పుడు నీ ప్రాణం నెమ్మదిగా ఉంటుంది. నీలో ఏది విరవబడాలో అది విరిగిపోతుంది. అది గర్వమా, పాపమా, అది ఏ విధమైనదైనా సరే. కాబట్టి దేవుని సేవకుడైన మోషేని పంపినప్పుడు వాళ్ళు పురికొల్పబడ్డారు. వాళ్ళ ప్రార్థనలో కానీ ఇంకా దేవుని విషయంలోనే కానీ చాలా పురికొల్పబడి మోషేని వాళ్ళు వెంబడించినట్లుగా బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తూ ఉంది. అనేకమైన అద్భుతాలు, అనేకమైన ఆశీర్వాదాల నడుమ దేవుని ప్రజలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినట్లుగా బైబిల్ గ్రంథం మనకి తెలియపరుస్తూ ఉంది. కాబట్టి వాక్యం వినేటప్పుడు కూడా మనం ఎలా వినాలంటే, రోగముతో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత శ్రద్ధగా వింటామో, మన పరిస్థితులు సరిగా లేనప్పుడు దేవుని సేవకుడు వచ్చి దేవుని మాటలు చెప్తున్నప్పుడు కూడా అంత ఆశతో వినాలి. డాక్టర్ ఏం చెప్పాడో నువ్వు వినలేదనుకో, మనం మా మందులు ఎట్లా వేసుకోవాలో నీకు తెలియదుగా. డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, ఆయన చెప్పింది వినలా, మందులు చీటీ ఇచ్చాడు, తెచ్చుకున్నావు, కానీ ఎట్లా వేసుకోవాలో నీకు తెలియట్లా. ఉపయోగం ఏమైనా ఉందా? కాబట్టి అంత శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మనం వినగలిగినట్లయితే మనలో ఏది విరగాలో, ఏ పాపం విరగాలో, ఏ స్వభావం విరగొట్టబడాలో, ఏది మార్పు చేయబడాలో దానికి సంబంధించినటువంటి ఇంజెక్షను, మెడిసిను, కొంత ఆలోచన, కొంత పత్యం చేయటం అంటారు చూసారా, దాని జోలికి వెళ్ళమాకని, ఇట్లాంటి కొన్ని సలహాలు దేవుడిస్తే వాటిని పాటిస్తే మనం ఆయన మాటల ద్వారా కాస్త స్ఫూర్తి తీసుకొని చైతన్యవంతులమై, ఎందుకు ఈ రోగం వచ్చింది? అయ్యే ఈ తాగబట్టేగా, అడ్డమైన గడ్డెల్లా తినబట్టే కదా, కడుపులో కనపడిందల్లా వేసుకోబట్టే నీకు ఇది వచ్చింది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పినప్పుడు మనం జాగ్రత్త పడతాం. అట్లా దేవుని యొక్క సేవకుని ద్వారా, దేవుని సేవకుడి ద్వారా అందించే మాటలు సంఘానికి చాలా క్షేమకరం, ఆత్మీయ జీవితానికి చాలా క్షేమాన్ని కలుగు చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ నిర్గమాకాండంలో ఉన్న ఈ వీళ్ళ యొక్క భాగాన్నంతా చూస్తే ఇశ్రాయేలీలు, ఐగుప్తీయులు, దేవుడు, ఈ భాగమంతా చూస్తే మనం నేర్చుకోవలసిన అనుభవాలు చాలా ఉన్నాయి. కాబట్టి మన అనుదిన జీవితంలో మనం దేవునిలో ఎంతగా ఉండాలనుకుంటామో అంతగా సాతాను గాడు మనల్ని ఏం చేస్తాడు? ఆటంకపరుస్తాడు, అభ్యంతరపరుస్తాడు, ఇబ్బంది పరుస్తాడు. అవి చాలా సులువుగా చిక్కులు పెట్టు పాపంలో పడేసి దేవునికి మనల్ని ఈజీగా దూరం చేస్తాడు. కొంతమంది భార్యాభర్తల మధ్యలో చాలా బాగుంటారు, కానీ ఏదో చెప్పుడు మాటలు వాళ్ళ చెవుని ఎప్పుడైతే పడతాయో, ఏం లేదు నువ్వు వెళ్ళావుగా డ్యూటీకే, ఆడు వచ్చాడు ఇంటికి అని ఎవరో చెప్పింది పక్కింటి అంటే అయిపోయింది. ఇంకా మామూలుగా ఉండదు. ఇక సాయంత్రం వస్తాడు, మదన పడతా ఉంటాడు, లోపల అడగడం. కొంతమందికి అడిగే ధైర్యం ఉండదుగా, ఏం సంగతి అంటది, ఏం లేదులే అంటాడు. చెప్పకపోతే మామూలుగా ఉండదు అంటది. అప్పుడు చెబుతాడు, ఎవరు వచ్చారంటగా, ఎవడు చెప్పాడు నీకు, ఈయనకు ఉంటుందా ఆంటీకి ఉంటుంది తర్వాత. అప్పటిదాకా బాగుంటారు వాళ్ళు, కానీ చుట్టుపక్కల ఉంటారే వాళ్ళు ఓర్చుకోలేక ఏదో వీళ్ళ మధ్య వీళ్ళు ఏంది ఇంత సంతోషంగా ఉంటున్నారు. దేవునితో కూడా మనం అలాంటి సంబంధం, సత్సంబంధం, సమీప అనుబంధాన్ని కలిగి ఉంటే ఆడొచ్చి ఏదో ఒక పొల్ల వాళ్ళ మధ్యలో ఆ కుటుంబంలో చిచ్చు పెడతాడు ఆడు. ఇక అప్పటి నుంచి ఆ మనిషి నేను రాను మందిరానికి, నువ్వు వెళ్ళు అంటాడు. అప్పటి నుంచి ఇక దేవుడు లేడు జీవుడు లేడు అంటారు. ఏదో ఒక చిచ్చు పెట్టి దేవునికి సమీపంగా ఉన్న మనల్ని వాడు ఏం చేస్తాడు? సులువుగా చిక్కులు పెడతాడు. చాలా ఈజీ. భూజంతువులన్నిటిలో సర్పము యుక్తి కలిగింది. వాడు వాని తంత్రాలు, వాడు చాలా యుక్తిగా ప్రవర్తిస్తాడు. మనం దాని విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే కుటుంబాలు చాలా చెదరైపోతాయి. దేవునికి మనకు కూడా సరైన సంబంధం ఉండదు, తెగిపోతాయి.
కాబట్టి ఆటంకాలన్నీ దేవునిలో ఎదగాలనుకుంటున్న వాళ్ళకి, దేవునితో ఇంకా దగ్గరగా బతకాలనుకుంటున్న వాళ్ళకి ఇట్లాంటివి వస్తాయి. నేను విడిపింపబడాలి, విడుదల పొందుకోవాలి, నేను ఎప్పుడు ఇదే బతుకులో బానిసత్వంలో ఉండకూడదు అనుకునే వాడికి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. నీకు ఎప్పుడైతే విడిపింపబడాలనుకుంటావో అప్పుడే ఆటంకాలు వస్తాయి. నేను ఇట్లా ఉండకూడదు, నేను మారాలి, నన్ను నేను మార్చుకోవాలి అని ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకుంటావో అప్పుడే వస్తాయి. ఐగుప్తులో అదే జరిగింది. మొరపెట్టి మనకి బానిసత్వం వద్దు, ఇక్కడ బతకొద్దు, మనం విడుదల పొందుకుంటే బాగుంటుంది అనే కొద్ది వాళ్ళు కఠినమైన సేవ ఎక్కువగా చేయించుకుంటూ ఉన్నారు. కాబట్టి మనం ఎప్పుడైతే మారాలి, మార్చుకోవాలి అన్న విప్లవాత్మకమైన ఆలోచనలు మనలోకి వస్తాయో వాడు దాన్ని అణిచేయటానికి, ఆ విప్లవాన్ని, ఆ ఉద్యమాన్ని మనలో అణిచేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇట్లాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మనకు ఆటంకాలు కలుగుతాయన్న సంగతి కూడా మీరు గుర్తుపట్టండి. లేదులే ఎట్లా గడిచిపోతే ఏదో వారానికి ఒకసారి వెళ్దాం వద్దాం ఇవన్నీ మనకెందుకు అనుకుంటే అసలు మీ జోలికి రాడు. అలాంటి వాళ్ళ జోలికి రాడు, పట్టించుకోవాలనే. ఈ మన బిడ్డే రైడు, ఆడు మందిరానికి వెళ్ళినా మన బిడ్డే అంటాడు ఆడు. అర్థమవుతుందా? కాబట్టి ఎవరి బట్టి జోలికి పడితే వాళ్ళ జోలికి రాడు. నేను మార్చుకోవాలి, నేను సరిచేసుకోవాలి, నేను సరిదిద్దుకోవాలి, ఎంతకాలం నేను ఇలాంటి బతుకులో ఉండాలి, నేను ఇలా ఉండటానికి ఇష్టం లేదు, నేను మారాలని ఎప్పుడైతే మనం నిర్ణయం తీసుకుంటాం అప్పుడే అటు నుంచి విప్లవం ప్రారంభమైంది. ఇట్లాంటి మార్పు ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళ కోసం ఒక సేవకుడిని పంపాడు, నీ కోసం కూడా ఒక వర్తమానాన్ని పంపుతాడు, ఒక వర్తమానికుని దేవుడు పంపుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశపడిన ప్రతి ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడు చెప్పండి? నీకు ఆశ ఉందా? నేను నిజంగా బయటపడాలి, తిరిగి మరలా ఉజ్జీవింపబడాలి, తిరిగి మరలా ప్రార్థనలో రగలాలి, తిరిగి మరలా దేవుని పనిలో నేను ఉండాలి, ఇదివరకులాగా నేను ఉండకూడదు అన్న ఒక చిన్న ఆశ నీలో ఉంటే నీ కొరకు దేవుడు ఏదైనా చేయగలడు. ఆ మోషే ద్వారానే గొప్ప కదలిక వచ్చింది వాళ్ళల్లో. మోషేతో పాటు వాళ్ళు, వాళ్ళతో పాటు మోషే, వీరితో పాటు దేవుడు. గొప్ప విడుదల దేశముల నుంచి వారికి కలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మనం విడిపింపబడాలంటే మీ వల్ల కాదు, దేవుని దానికి ఒక ప్రణాళిక వేసి ఉంచుతాడు. దేవుని సేవకుడా, దేవుని వాక్యమా, మరొక సేవకుడా, మరొకరి వర్తమానమా అనేది దేవుడు నిర్ణయిస్తాడు. అయితే నువ్వు ఆశపడుతున్నావా లేదా? నీలో ఎప్పుడైతే ఆ విప్లవం, ఎప్పుడైతే ఆ చైతన్యం నీలో వస్తుందో దాన్ని అణచేద్దాం అనుకుంటాడు వాడు. ఇశ్రాయేలును అణచిన కొలది వాళ్ళు విస్తరిస్తానే. ఇది మనం గ్రహించాల్సింది. వాడు మనలో కలిగిన ఆశలని, దైవికంగా బతకాలన్న ఆశలని ఎంత అణుస్తాడో మనం ఇంకా దేవుళ్ళు అంతగా మనం పైకి వెళ్తాం. మనం ఎంత అనపబడుతున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన పని, ఇంకా మన దీని వెనకమాల ఏముంది? విస్తరణ ఏదో ఉంది. అందుకని లోకస్తులు కూడా అంటారు కీడెంచి మేలంచాలి. కీడు తర్వాత ఏముంటుంది? అవమానం తర్వాత ఘనత. ఈ కాలు తర్వాత ఈ కాలు వచ్చినట్టు ఒకదాని తర్వాత ఒకటే. ఎప్పుడు ఇట్లాగే ఉండదు బతుకు. ఎప్పుడు ఇలాగే ఉంటామా? ఉండం. మార్పు అనేది జరుగుతుంది. కాబట్టి నా దేవుని ప్రియులారా, ఒక దైవజనుడు ద్వారా దేవుడు వాళ్ళని ఏం చేశాడు? వారి మనస్సులను రేపాడు, పురికొలిపాడు. కొంతమందిలో నేను బయటపడాలి అనే ఆలోచన రావాలంటే కూడా దేవుని యొక్క సేవకుడు ద్వారానే, ఆ వర్తమానం ద్వారానే, ఆయన చేసే ప్రసంగం ద్వారా కొంతమంది ఆ మాటలు విన్న తర్వాత నేను కూడా మారాలనిపిస్తుంది, నాకు కూడా బయటపడాలనిపిస్తుంది, నాకు కూడా విడుదల పొందాలనిపిస్తుంది అని ఎందుకు అనిపిస్తుంది అంటే ఆ మాటలు అతనికి స్ఫూర్తినిచ్చాయి, చైతన్యవంతుని చేసాయి, అతనిలో మారటానికి ఒక విప్లవం ప్రారంభమైంది. అప్పుడే వాడు బయలుదేరి దాన్ని అణుస్తాడు. అయినా మనం ప్రభువు కోసం నిలబడితే మరింతగా దేవుడు మనల్ని విస్తరింపజేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తలుడైన పేతురు కూడా తాను బ్రతికిన దినాల్లో ఓ పత్రిక రాశాడు. ఆ పత్రికలో
కొన్ని మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాలు. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకుని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను, వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధంగా ఏంటంట, మీరు ఈ సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నారు. అయినా వీటిని గురించి మీకు ఎందుకు ఎల్లప్పుడూ జ్ఞాపకం చేస్తుంది? ఇప్పుడు మీకు ఐగుప్తీయులు తెలీదా, ఇశ్రాయేలీలు తెలీదా, దేవుడు తెలీదా, కార్యాలు తెలీదా? మరలా ఎందుకు మీకు జ్ఞాపకం చేయాల్సి వస్తుంది అంటే, మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలం ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడు? నేను నా గుడారాన్ని, అంటే ఈ దేహం అనే గుడారాన్ని, ఈ శరీరం అనే గుడారాన్ని త్వరగా విడిచిపెట్టబోయే రోజులు వచ్చేసాయి. కాబట్టి ఈ సంగతులను నేను బతుకున్నంత కాలం మీకు జ్ఞాపకం చేసి మీ నిర్మలమైన మనస్సులను ఏం చేస్తున్నాను? రేపుతున్నాను. కొంతమంది కోరికలు రేపుతారు పక్క నుండి. చదువుకునే పిల్లలు చూసి, అమ్మాయి చూస్తుందిరా, నిన్నే చూస్తుందిరా, ఇంతమంది ఉన్నాక నిన్నే చూస్తుంది, మొత్తానికి నిన్నే ప్రేమిస్తుంది, అట్లా రేపేవాళ్ళు ఉంటారు. కొంచెం పాపం చేయడానికి ప్రేరేపించే వాళ్ళు ఉంటారు. అయితే దైవజనుడు ఏం చేస్తాడంటే, దైవజనుడు గడిచిపోయిన దినాల్లో జరిగిన సందర్భాలన్నింటినీ ప్రతినిత్యం కూడా మర్చిపోకుండా జ్ఞాపకం చేస్తూ నిర్మలమైన వీళ్ళ మనస్సులను ఏం చేస్తున్నాడంట? రేపుట న్యాయం అని నాకు అనిపిస్తుంది. దైవజనుడు దేవుని వాక్యం ద్వారా ప్రజల యొక్క మనస్సులను రేపగలగాలి. అతనే దైవజనుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది దైవజనులు కోరికలు రేపుతారు. ఎవరు రేపుతారా? లోకానుసారమైన వాళ్ళ మాటలు వింటే ఇక లోకానుసారమైన కోరికలు రేగుతాయి. సంపాదించాలన్న తపన పెరిగిపోద్ది. లోకంలో ఇష్టానుసారంగా తిరిగినా పర్లేదన్న ఆలోచనలు రేగుతాయి. ఒక ఆత్మీయమైన దైవజనుడు మన మనస్సులు లోకము తట్టుకు తిరగకుండా దేవుని తట్టే ఉండేటట్లుగా అతను ఏం చేస్తాడంటే రేపుతాడు, ప్రేరేపిస్తాడు. అది దైవజనుడు ద్వారా అవుతుంది. కాబట్టి దైవజనులు మనకు అవసరం. సంఘానికి దైవజనుడు అవసరం. ఆ ప్రజలకి మోసే అవసరం ఉంది కాబట్టి దేవుని సేవకుడిగా అక్కడికి పంపించాడు. సంఘానికి దేవుని సేవకుడు అవసరం. అతను జరిగిపోయిన సంగతులన్నీ కూడా ఏం చేస్తాడంటే ప్రతిరోజు వాక్యంలో జరిగిన సంగతులన్నీ మీకు ఎందుకు చెప్తున్నాం, జ్ఞాపకం చెప్తున్నామంటే కొన్ని సందర్భాలు యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికై వ్రాయబడ్డాయి. ఎందుకు రాయబడ్డాయి అంట? దృష్టాంతాలుగా సంభవించాయి. ఈ యుగాంతమందు మనకి బుద్ధి కలగటానికి వ్రాయబడ్డాయి. కనుకనే నిర్గమకాండములో ఉన్న సంగతులను ఈరోజు ప్రభు మన ముందుల నుంచి జ్ఞాపకం చేసి కొన్ని అనుభవాలని నేర్చుకోమని చెబుతున్నాడు. మీ జీవితాల్లో కూడా, ప్రభువును కలిగిన వాళ్ళ జీవితాల్లో కూడా ఎట్లాంటి హింసలు వస్తాయి. చూడండి, మణిపూర్లో మీరు చూస్తే వాళ్ళకు వచ్చిన పరిస్థితులు మనకొస్తే ఎలా ఉంటుంది? చిన్న చిన్న వాటికి నీకు దండం, నీ మందిరానికి ఒక దండం అంటాం. మనం గుర్తుపట్టాల్సిన సంగతి ఏంటంటే మణిపూర్లో ఎంతగా వాళ్ళు చిత్రవద అనుభవిస్తున్నారో అంత ఉజ్జీవాన్ని కూడా చూస్తారు. దేవునికి స్తోత్రం. మనకు లేదుగా. అట్లాంటి పరిస్థితులు వస్తే మనకు కూడా ఏం కలిగిద్ది? ఉద్యమం. ఇప్పుడు మణిపూర్లో కొన్ని రోజుల తర్వాత మనం ఏమంటామంటే క్రైస్తవ్యము ప్రపంచమంతటి కంటే బహుగా ఇక్కడ ప్రబలిపోయింది అనే మాటలు ఎప్పుడు? కొన్ని ముందు రోజుల్లో అవి వింటాం. ఎందుకంటే ఎంతగా మనం అనపబడతామో, ఇశ్రాయేలుని ఎంతగా అణచబడ్డారో, ఎంతగా తొక్కేశారో, ఎంతగా హింసించారో అంతగా వాళ్ళు ప్రబలిపోయారు. దేవునికి స్తోత్రం. మనం కూడా కొన్నిటికి అనపబడతాం. కొంతమందికి తిండికి, వస్త్రాలకి, ఇంకా కొన్ని శారీర సంబంధమైన వాటికి ఆర్థికంగా మనం నలపబడతాం. ఇంకా కొన్ని సమస్యలకి కొరతలతో మనం నలపబడతాం. మనం నలపబడే కొద్దీ ఒక రోజున మనం ఏమవుతాం? విస్తరిస్తాం. ఉదాహరణకి ఒక చెట్టుని రైతు ఏం చేస్తాడు? ఒక మామిడికాయ చెట్టు ఉందనుకోండి, చక్కగా ఫలించాలంటే
బాగా ఎదిగిన తర్వాత చుట్టూ ఉన్న కొమ్మల్ని, ఎక్స్ట్రా వచ్చిన కొమ్మల్ని తీసేస్తాడు. కొన్ని రోజుల తర్వాత చూస్తే ఇంకా బహుగా ఫలించినట్లుగా మనలో కొన్ని అనుభవాలని తీసేసిన తర్వాత, నరికివేయబడిన తర్వాత, విరిచివేయబడిన తర్వాత మనలో విస్తరణ ప్రారంభమవుతుంది. అర్థమవుతుందండి? మనం భూమిలోకి ఎంత లోతుగా బోరేస్తే ఎన్ని మంచినీళ్ళు పడతాయో, మనం దేవునిలో ఎంత లోతుగా వెళ్తే, ఎంత లోతుగా మనం శ్రమ పెట్టబడతామో అంత శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని మనం చూడగలం. దేవునికి స్తోత్రం. మీరు చెప్పండి, మీరు ఎంతగా కష్టపడితే అంతగా, ఇప్పుడు ఎక్స్ట్రా డ్యూటీ చేశారనుకోండి, ఎక్స్ట్రా డబ్బులు కూడా వస్తాయి. వద్దులే చాలు అనుకుంటే చాలు. మనం ఎంత శ్రమ పడతామో అంత దీవెన దీని వెనకమాల. మనం ఎంత ఆటంకపరచబడతామో దేవుని విషయాల్లో అక్కడ అద్భుతాలు కూడా జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దైవజనుడు ఏం చేయాలంటే సంఘాన్ని రీతిగా ఎప్పటికప్పుడు వారి యొక్క మనస్సులని రేపాలి. పోరాడేటట్లుగా, దేని విషయంలో అయితే వాళ్ళు బానిసలు అయ్యారో ఐగుప్తులో, వాళ్ళు పోరాడారు. ఐగుప్తు రాజైన ఫరోతో పోరాడారు. మనం పోరాడాలి. మన దేశంలో కూడా మనం చూస్తే ఆగస్టు 15 జరిగిపోయిందిగా. మన దేశస్తులు కూడా ఇతర దేశం నుంచి మనల్ని పరిపాలించినప్పుడు ఎన్ని సంవత్సరాలు? బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఎన్ని సంవత్సరాలు? 200 ఏళ్ళ స్వాతంత్రం వచ్చింది కదా. అంతకు మునుపు బ్రిటిష్ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? 200 ఏళ్ళు అనుకుంటున్నావు తెలిసి. పరిపాలిస్తే వాళ్ళు వచ్చారు, వీళ్ళు బానిసలుగా చేసుకున్నారు, వీళ్ళ చేత పని చేయించుకున్నారు. కొన్నాళ్ళకి కొంతమంది వ్యక్తులు లేచారు ఇళ్లలో నుంచి, వీళ్ళని చైతన్యవంతులు, కొంత స్ఫూర్తినిచ్చారు. వీళ్ళ మనసులను రేపు తెచ్చి మన దేశానికి ఎవడో వచ్చి మనల్ని పరిపాలించటం ఏందిరా, ఈ దిక్కుమాలను బతికేంద్రా మన అని ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటే వారిలో నుంచి ఒక పోరాటం లేచింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పోరాటం లేచింది. 1857లో పోరాటం లేచింది. సిపాయిలు తిరుగుబాటు అంటారే, అక్కడ నుంచి 1947 వరకు పోరాడుతూనే ఉన్నారు. 1947లో మనకేమొచ్చింది? స్వాతంత్రం వచ్చింది. కాబట్టి నా దేవుని ప్రియులారా, మనం ఎక్కడైతే బానిసలుగా ఉన్నామో, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, మనం ఎక్కడైతే బానిసత్వాన్ని అనుభవిస్తున్నామో అక్కడే పోరాటం చేయగలగాలి. ఇప్పుడు నువ్వు దేనికి, ఏ పాపానికైనా బానిసవనుకో, ఈ బానిసత్వంలో ఉంటూ నాకు ఇష్టం లేదని అనిపించినప్పుడు నువ్వు దాని మీద పోరాటం చేయగలగాలి. నువ్వు బానిసగా ఉన్న నువ్వు పోరాటం చేస్తే మరి ఆడు ఒప్పుకుంటాడా? అన్ని సంవత్సరాలు ఆడికి బానిసగా బతికి ఆడి మీద పోరాటం చేస్తే ఆడు ఒప్పుకుంటాడా? 430 ఏండ్లు బానిసలుగా బతికి చెప్పింది చెప్పినట్టు కూర్చోమంటే కూర్చున్నారు, లేవమంటే లేచారు, పెట్టింది తిన్నారు, పోసింది తాగారు. వీళ్ళల్లో 430 ఏండ్ల తర్వాత ఏమొచ్చింది? ఒక విప్లవం, ఒక పోరాటం అనేది బయటకు వచ్చి ఎదురు తిరిగారు వీళ్ళు. ఐగుప్తీయులు వాళ్ళ ఎదుట నిలబడలేకపోయారు. మనల్ని ఏదైతే ఎదిరిస్తుందో బెదిరిస్తుందో దానికి కూడా మనం ఎదురు తిరిగితే, పోరాడితే దాని నుండి మనకు కూడా స్వాతంత్రం వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పోరాడాలి. వాళ్ళకి కొన్ని సంవత్సరాల తర్వాత అనిపించింది, మనం ఎవడో వచ్చి మనల్ని పరిపాలించటం ఏంట్రా అని. ఆ పోరాటంలో నుంచి మనకు స్వాతంత్రం వచ్చింది. బైబిల్ గ్రంథంలో ఆఖరి ఒక మాట చెప్తా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వాక్యం. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. దేంతో పోరాడాలంట? మీరు పాపముతో పోరాడుటలో, పాప బానిసత్వంలో ఉన్నాం కదా, రకరకాల పాపాలకి బానిసలమైపోయాం కదా. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఏం పోరాడట్లా. పోరాడుతున్నారు కానీ ఏదో చేసామంటే చేసాం అంతే, ప్రాణాలకు తెగించి పోరాటం చేయట్లా. అందుకనే చాలామందికి ఆ పాపం మీద స్వాతంత్రం, విజయం ఉండట్లా. ఒకప్పుడు నేను బానిసనే,
కానీ ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నాకు అదంటే ఇష్టం లేదు కాబట్టి తిరుగుబాటు చేస్తున్నా. మరి తిరుగుబాటు చేస్తే ఆడుకుంటాడా? వాడు ఇంకా నన్ను అనుస్తాడు. ఎందుకంటే నేను ఎప్పుడు సాతానుగాడి కబంధ హస్తాల్లో ఉండటం వాడికి ఇష్టం. కానీ నేను మేల్కొని నేను కొంచెం ఆలోచించి నేనేమో నిర్ణయం చేశానంటే, ఈ బతుకంతా వీడి దగ్గరైనా ఊడిగం బాడిగం చేయటం, నాకంటూ బతుకు లేదా, నాకు ఇంక విడుదల లేదని ఆలోచించి నాకు విడుదల కావాలి అని మొరపెడితే దేవుడు విడిపింపబడే శక్తి మనకు కూడా ఇస్తాడు. ఇందాక సేవకుని ద్వారా ఇచ్చాడా, మనకు కూడా ఇస్తాడు. మనం దేనికైతే బానిసమో దాని మీదే పోరాటం చేసి జయం పొందేటట్లుగా కావలసిన విశ్వాసాన్ని కూడా ప్రభు ఇస్తాడు. ఈ లోకాన్ని జయించిన విజయం విశ్వాసమే అని ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అనేక రకరకాలైన పాపాలతో మనం రక్తము కారునంతగా పోరాడవలసిన అవసరత ఉంది. కొంతమంది పోరాడట్లా, కానీ ఎట్ట జరిగేది అట్ట జరుగుతా ఉంటుంది, దాని దారిని అది పోతూ ఉంటుంది, నా దారి నేను పోరాడాలి. ఎవరు పోరాడగలుగుతారంటే, నేను పాపంలో ఉన్నాను, ఇక నేను దీంతో నేను ఉండలేను, ఈ బానిసత్వంలో ఉండలేదు, ఇది నాకు ఇష్టం లేదు అనుకున్నవాడు దాంట్లో నుంచి బయటపడతాడు. ఒక రోగిష్టివాడు రోగం ఇదని తెలిసినప్పుడు ఆ రోగం నాలో ఉండకూడదు, రోగంలో నుంచి నేను బయటపడాలని అన్న వ్యక్తి ఏం చేస్తాడు? పోరాడుతాడు. రోగంతో మరణంతో పోరాడి ఇతను బతికి బట్టగట్టాడురా అంటారు. మనం లోకముతో లోకాశలతో పాపముతో పోరాడే దేవుని బిడ్డలుగా మనం మార్పు చేయబడాలి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం అలాంటి స్ఫూర్తినిస్తుంది. చదివినప్పుడు దానికి దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు మనల్ని చైతన్యవంతులను చేస్తుంది. ఇంకెంతకాలం బతుకుతావురా దిక్కుమాలిన జీవితం, దానికి బానిసగా ఎంతకాలం బతుకుతావు, స్వతంత్రుడు అవు, విడుదల పొందుకో అని దేవుని వాక్యం మనల్ని పురికొల్పినప్పుడు మనలో ఒక చైతన్యం కలిగి నేను అలా ఉండకూడదు అని తీర్మానం చేసుకుంటాడు. దాన్నే ఏమంటారు? మారు మనసును గూర్చిన తీర్మానం. అలాంటి తీర్మానం రావాలంటే దేవుని యొక్క సేవకుని ద్వారా దేవుని యొక్క వాక్యం మనం వినాలి. అలాంటి స్ఫూర్తినిచ్చే మాటలు, అలా పాపముతో పోరాడేటట్లు శక్తి కలిగిన మాటలు మనం దేవుని సేవకుడి ద్వారా విన్నప్పుడు అప్పుడు మనం పోరాడి, ఒకవేళ ఓడిపోయినా తర్వాత పోరాడి గెలిచే కృపను దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం పోరాడాలి. నువ్వు దేనికి బానిసవో దానితోనే పోరాడేటట్లు చేస్తాడు దేవుడు. ఒక సందర్భంలో అంటాడు మీరు యుద్ధం చేయాల్సిన పని లేదంటాడు, కానీ ఒక సందర్భంలో యుద్ధం మీరు చెయ్యాలి. ఒక సందర్భంలో నువ్వు విశ్వసించాల్సిన పని లేదు, నాకు ఇష్టమే శుద్ధుడుక అంటారు. ఒక సందర్భంలో అంటాడు నువ్వు విశ్వసించుచున్నావా అని అడుగుతాడు, నువ్వు శుద్ధుడు వగుచున్నావా? కాబట్టి యుద్ధం చేయవలసినప్పుడు తిమోతి పత్రికలో ఉంటుంది. మనం ఎలా ఉండాలంట? ప్రతి క్రైస్తవుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము కలిగిన నమ్మకమైన మనుషులకు అప్పగింపు. చూడండి, ఇది ప్రాముఖ్యం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాతో కూడా శ్రమ అనుభవించాలి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు వలె, క్రీస్తు యేసు కృపచేత నువ్వు బలవంతుడు కావాలి. క్రైస్తవులంటే మనుషులతో పోరాడేవాళ్ళు కాదు. దేంతో? పాపంతో, మనిషిలో ఉన్న పాపముతో పోరాడేవాళ్ళు. ఆకాశమందున్న దురాత్మల సమూహంతో పోరాడేవాళ్ళు. ఆ పోరాడటానికి కావలసిన స్ఫూర్తి, చైతన్యం, శక్తి, అలాంటి ఆత్మ నడిపింపు, సమయోచితమైన విశ్వాసం దేవుడు మనకిస్తాడు. ఇప్పుడు మనం ఎలా ఉండాలి చెప్పండి? సైనికులుగా ఉండాలి. సైనికులు ఎలా ఉంటారు? అన్ని విషయాల్లో మితంగా ఉంటాడు. వాడు ఎంత పడితే అంత తింటాడా? సైనికులు లిమిట్ ప్రకారం తింటారు, లిమిట్ ప్రకారం వ్యాయామం చేస్తారు, చాలా లిమిట్గా ఉంటారు, మితంగా ఉంటారు. మనం కూడా ఎలా ఉండాలి? పోరాడేవాడు ఎలా ఉండాలి? సైనికుడు వలె ఉండాలి. అలాగ మనం పోరాడినప్పుడు
మనకు తప్పకుండా ఏం దొరుకుతుంది? విజయం దొరుకుతుంది. అందుకే చెప్తున్నాను, రోగం వచ్చినప్పుడు, రోగం ఏంటో తెలిసినప్పుడు బతకాలని ఆశ కలిగిన వాడు రోగంతో పోరాడతాడు. నీ పాపం ఏంటో, నీ బానిసత్వం ఏంటో, నీ దిక్కుమాలిన జీవితం ఏంటో తెలిసినప్పుడు నేను బయటపడాలి అనుకుంటూ నువ్వేం చేస్తావు? పోరాడతావు, దేవునితో పోరాడతావు. ప్రభువా నేను బయటపడాలి. యాకోబు దేవునితో పోరాడాడు. ఆయన పోరాటం దేనికోసం అంటే, నీవు నన్ను ఆశీర్వదించేంత వరకు నేను విడిచిపెట్టినాను. మరి నీ పోరాటం ఏంటంటే పాపముతో పోరాడునంతగా, పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా మీరేమీ పోరాడలేదు. వేరే వాటి కోసం బాగానే పోరాడుతున్నారు, కానీ దానిలో నుంచి బయటపడాలంటే రక్తము కారునంతగా మీరు. అయితే ప్రభువు మన పాపాల కోసం పోరాడి ఆఖరి రక్తపు బొట్టు వరకు, చిందించేంత వరకు, ప్రాణం కోల్పోయేంత వరకు ఆయన పోరాడారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మనకేం కలిగింది? పాప క్షమాపణ. మనం కూడా అలాగ పోరాడాలి. మనల్ని బయటపడేయటానికి ఆయన ఆఖరి రక్త బొట్టు కూడా లోపల లేదంట, చిందించేశాడు. మనము కూడా పోరాడితే, మనం కూటి కోసం, గుడ్డ కోసం, అనేకమైన వాటి కోసం పోరాడతాం, సంపాదించుకుంటాం. దేవుని కొరకు బతకాలి అన్న ఒక పోరాటం మనలో ఎలా కలుగుతుందంటే, కొంతమంది స్ఫూర్తినిస్తారు. సైన్యంలో కొంతమంది ఉంటే వాళ్ళు బాగా షూట్ చేసే ఉంటాయి, వాళ్ళకి ఆర్డర్స్ అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళ మీద ఒక అధికారి ఉంటాడు. ఆయన ఆజ్ఞాపించేంత వరకు, ఆయన ఆర్డర్ వచ్చేంత వరకు వీళ్ళు ఎవరిని కూడా గన్ను ఫైర్ చేయకూడదు. దానికి ఒక రీజన్ ఉండాలి. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా పోరాడేవారిగా ఉండాలి. పోరాడాలంటే మొదట నేను దేనికి బానిసనో తెలియాలి, ఎందుకు నాకు ఈ గతి పట్టిందో తెలియాలి. తెలిసిన తర్వాత నేను ఎందుకు బయటపడలేదు అనే విషయం అర్థం కావాలి. నువ్వు ఆశపడాలి, నేను బయటపడాలంటే నేను పోరాడాలి, నేను ఆశపడాలి. దానికి తగినట్టుగా దేవుడు ఎవరో ఒకరు పంపుతాడు, నాకు విడుదల దొరుకుతుంది, నేను ఇలా ఉండకూడదు అన్న ఈ ఆలోచనల తలంపులు మనలో ఎప్పుడైతే కలుగుతాయో ప్రభువు ద్వారా మనం స్వతంత్రులను చేయబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి సంపూర్ణమైన ఆత్మీయ స్వాతంత్రం ప్రతి విషయంలో ప్రభు మీకు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. చెప్పబడినటువంటి మాటలను బట్టి మీరు ఉన్నటువంటి ప్రదేశాల్లోనే కొంత సమయం ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈరోజు ఏది మాట్లాడాలని సంఘంతో నిశ్చయించి తన సేవకులు నిలబెట్టి ఆ మాటలు మాట్లాడుతూ వచ్చారో, మాట్లాడినటువంటి ఆ మాటలు మన జీవితాలకు ఏ విధంగా ప్రయోజనకరంగా ఉన్నాయో వాటన్నిటి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఒకసారి అడుగుదాం. ప్రభువా నిజమే నాయన, దేనికి బానిసలమై మేమున్నామో, దేనితో పోరాడాలో మాకు ముందు క్లారిటీ కావాలి ప్రభువా. నాయన, ఏ పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు ఆ పరిస్థితులన్నిటి నుండి ప్రభువా విడిపించబడడానికి క్రీస్తు ఎన్నుకున్నటువంటి ఒక సైనికుల వలె ధైర్యంగా నిలబడి నీ వాక్యమును జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా మేము పోరాడగలగాలి. అది మాలో ఉన్నటువంటి పాపమైనను, మేము అనుభవించేటువంటి సులువుగా చిక్కులు పడేటువంటి పాపమైనను, సాతాను ద్వారా వచ్చేటువంటి శ్రమ, నింద, అవమానమైనను వాటన్నిటిని జయించడానికి ఒక మంచి సైనికుని వలె తీర్చబడి మేము ఎదురు పోరాడాలయ్యా. జ్ఞాపకం చేసుకుందాం, ఆ మాటలన్నిటిని జ్ఞాపకం చేసుకుందాం. నిజముగా మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో, మన పాప రోత బ్రతుకులు ఎలా ఉన్నాయో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోండి. ఒక్క చిన్న తప్పిదం, దైవజనులు మాట్లాడుతూ వచ్చారు, పాలల్లో ఒక చిన్న విషబొట్టు వేస్తే అది ఎలా మొత్తాన్ని చెరిపిద్దో, అలా ఒక చిన్న తప్పిదం సులువుగా మన కుటుంబాల్లో ఉన్నటువంటి సమాధానమును దొంగిలించబడడానికి, మన అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మీయతని దొంగిలించడానికి
మన దేవునితో సహవాసంలో లేకుండా కోల్పోయి దూరమైపోవడానికి ఆ ఒక్క చిన్న పాపమే కారణమైతే మన పరిస్థితి ఏంటి? వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుందాం. నిజమే నాయన, మాకు అవకాశాలు ఇస్తూ ఉన్నాం, కానీ మేము అవకాశాలు వినియోగించలేకపోతున్నాం. ప్రతిదినం మీరు మాట్లాడుతూ ఉన్నారు అనేక సేవకుల ద్వారా, సంఘంలో సహవాసంలో మీరు మాట్లాడుతూ వస్తున్నారు ప్రభువా, మమ్మల్ని ప్రేమించి. ఆ మాటలు విన్నప్పుడు మాకు ఉత్తేజభరితముగా ఉంటున్నాయి, కానీ ఆ ప్రాంతమును, ఆ సంఘమును, ఆ సహవాసమును విడిచి బయటికి వెళ్ళినప్పుడు మేము నిలబడలేకపోతున్నామయ్యా. మాకు సహాయం చేయండి. బ్రతకాలని ఉంటుంది, మా పని భారాలు పెరిగిపోయినాయి. నీ కొరకు నమ్మకంగా జీవించాలని ఉంది, కానీ మా పని భారాలన్నీ పెరిగిపోయినాయి ప్రభువా. వెసులుబాటు కల్పించండి, నమ్మకంగా జీవించగలగడానికి సహాయం దయచేయండి అని ప్రార్థన చేద్దాం. ఇశ్రాయేలీయుల్ని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. వారు వెట్టి చాకిరి చేస్తూ ఉన్నప్పుడు లేఖనం సెలవిస్తూ ఉంది, ఆశీర్వాదం పొందాలంటే శ్రమల పాలైది. శ్రమల్లోనే దేవుడు విస్తరించేలాగిన సహాయం చేస్తాడు. శ్రమల్లోనే ఆయన చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ శ్రమల్లోనే ఆయన కనుదృష్టి మన మీద లక్ష్యం ఉంచిద్ది. కానీ పోరాడేటువంటి ఆ చిన్న మనస్సాక్షి నీకుందా? దైవజనులు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ మాట హెచ్చరించబడుతూ ఉన్నప్పుడు, పోరాటం ఎదినప్పుడు ప్రభువా, సైనికునికి ఉన్నటువంటి పట్టు విడిచి వెనుకకు వెళ్ళిపోయేటటువంటి తత్వం కలిగి ఉన్నావా? సైనికుడికి ఇవ్వబడినటువంటి ఆయుధాలు ధరించి ఎదురు పోరాడే విధంగా ఉన్నావా అనేది మనం పరిశీలన చేసుకుందాం మన హృదయాల్లో. ప్రభువా, శ్రమలు పడుతూ ఉన్నప్పుడు మూలుగులతో విన్నటువంటి మొర మీ వద్దకు చేరిదని మీరు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని, ప్రభువా, ఆ ప్రజల మీద మీరు మీ కనుదృష్టి నుంచి లక్ష్య పెట్టారని ప్రభువా, తద్వారా ఆ కాలానికి నాయకుడిగా మోషేని నియమించి ఆ శ్రమల నుండి విడిపించారని ప్రభువా, నీ లేఖనాల ద్వారా నీ దైవజనులు నిలబెట్టి మాట్లాడుతూ వచ్చారు. నాయన, మాకున్నటువంటి మా కుటుంబ సమస్యలో, మాకున్నటువంటి ఆత్మీయ అవరోధాలో, మాకున్నటువంటి ప్రభువా పరిస్థితుల్లో, వాటిల్లో మేము శ్రమపడుతూ మీకు మెరపడుతున్నప్పుడు నాయన, మీ కనుదృష్టి మా మేనుంది, కానీ మేము గ్రహించలేకపోతున్నాం. నీ నిబంధనను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొని మాకు సాయం చేయాలనుకుంటున్నారు, కానీ మంచి సైనికుడి వల్లే పోరాడలేకపోతున్నాం ప్రభువా. దాని తర్వాత వచ్చేటువంటి ప్రతిఫలం, ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉంటుందో దాన్ని గ్రహించలేక ఆ పరిస్థితుల్లోనే మీకు దూరమై జీవించుతున్నాం ప్రభువా. దయతో క్షమించండి. దేవుడు ఏ విషయాలను హెచ్చరిస్తూ వచ్చారో ఆ విషయాలన్నిటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థించినప్పుడు నీకు సమాధానం రాకపోవచ్చు, బైబిల్ సెలవిస్తూ ఉంది ఆయన నిదానించి చూస్తాడని. కొంతకాలం పట్టొచ్చు, అంత మేరకే దేవుడిని వదిలిపెట్టి వెళ్ళిపోతావా? నిదానించి చూసే వరకు మనం వ్యక్తిగతంగా ఆగలేకపోతున్నామా? ఈరోజు మీ హృదయాల ద్వారా దేవుడు మాట్లాడినటువంటి పరిస్థితులన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి. నాయన, ఈ సమయం పోతే మరలా రాదు, ఈ సమయం పోతే మరలా ప్రభువా మేము తెచ్చుకోలేము. ఎందుకు ప్రభువా ఈరోజు మీరు మాతో మాట్లాడారో, శ్రమల్లో నిలబడాలని. వస్తున్నటువంటి శ్రమలు సంఘానికి, సంఘ బిడ్డలకి వ్యక్తిగతంగా ఎవరు ఎలా ఆ పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారో వారికి అర్థమవుతూ ఉన్నప్పుడు, దేనికి బానిసై ఎదుర్కోలేకపోతున్నావో దానితో పోరాడాలనేటువంటి ఆలోచన, జ్ఞానం నీకుంటే దేవుని సహాయం వద్దకు వచ్చి దాన్ని ఎదిరించాలి. లేఖనం సెలవిస్తూ ఉంది, పాపముతో రక్తం పోరాడినంతగా, రక్తం కారునంతగా పాపంతో పోరాడాలని.
చాలా సమయాలు హెచ్చరించబడుతున్నాం. మన వ్యక్తిగత జీవితాల్లో రోజు జరిగేటువంటి కార్యక్రమాల్లో దేవునికి సమయం ఇవ్వకుండా భక్తేతర సంబంధమైన విషయాలు ఏదైతే ఉన్నాయో వాటికి ఇస్తూ ఉన్నాం. ఆ వ్యసనాల్లో మునిగిపోతూ ఉన్నాం. ఆ పరిస్థితుల్లో సులువుగా చిక్కబడి దేవునికి దూరమయ్యే పరిస్థితుల్ని వాడు తీసుకొస్తూ ఉన్నప్పుడు వాటిని గ్రహించలేకపోతూ ఉన్నాం. కొంతమంది హెచ్చరిస్తున్నారు, కొంత సమయం ప్రార్థన చేసుకోండి, కొంత సమయం బైబిల్ చదువుకోండి, కొన్ని గ్రంథాలు ప్రత్యేకంగా చదువుకోండి, అవి మీ కొరకు ఈ పరిస్థితుల్లో అవి అర్థమవుతాయి అని దైవజనుల ద్వారా, విశ్వాసుల ద్వారా, ఒకరొకరు పరిశుద్ధులుగా కలిగినటువంటి బిడ్డల ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నప్పుడు అవి విని సులువుగా చిక్కులు పెట్టేటువంటి పరిస్థితుల నుంచి దాటి వెళ్ళడానికి నీ మనస్సాక్షి ఒప్పుకుంటుందా? ఏముందిలే అనేటువంటి తేలిక స్వభావం కలిగి దేవుడు హెచ్చరించినటువంటి మాటల్ని దాటేస్తున్నావా? ప్రతి మాట, ప్రతి వస్తువు, ప్రతి రాయి, ప్రతి చెట్టు దేవుడికి తన లెక్క అప్పచెప్పేటువంటి సమయం ఉంది. ఆ సమయంలో నీకు హెచ్చరించబడినటువంటి నీ మాటలు కూడా అక్కడ సాక్షార్థమై నిలబడతాయి. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఎన్నో మార్లు దైవజనుల ద్వారా హెచ్చరించబడ్డావు, కానీ సరి చేసుకోలేదు. ఎన్నో మార్లు శ్రమల్లో ఉన్నప్పుడు, ఆ శ్రమలో కృంగి వేస్తున్నప్పుడు వాటితో పోరాడాలని హెచ్చరించబడ్డావు. ఆ మాటలు నీవు చెవిని పెట్టలేదు. రేపు దేవుని ఎదుట, మహాబలిపీఠం ఎదుట సాక్షార్థమై నిలబడినప్పుడు నీ పరిస్థితి ఏంటి? అందుకే మరొక మారు దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటి వరకు చక్కని మాటలు దేవుడు తన దైవజనుల ద్వారా మాట్లాడుతూ వచ్చారు. ఆ మాటలన్నిటిని జ్ఞాపకం చేసుకుందాం. ఆటంకం ఎక్కడైతే జరిగిద్దో ఆటంకం తర్వాత ఒక గొప్ప అద్భుతం జరిగిద్ది. ఆ ఆటంకాన్ని మనం గమనించగలిగితే ఆటంకంగా ఎన్నుకున్నటువంటి ఆ అద్భుతాన్ని మన కనులారా చూడగలుగుతాం. ఎప్పుడైతే మనకు శ్రమ కలుగుతూ ఉందో ఆ శ్రమను మనం అనుభవిస్తూ, ఆ శ్రమలో దైవజనులు హెచ్చరించినటువంటి మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆ మాటలన్నిటిని తలపోసుకుంటూ ఆ శ్రమను ఒక మంచి సైనికునికి వలె ఎదుర్కొంటామో అప్పుడు మహాభివృద్ధి, విస్తరించేటువంటి అనుభవాన్ని నీ కనులారా చూడగలుగుతావు. అలాంటి పరిస్థితులు అనుభవించడానికి దేవుడి కనుదృష్టి నీ మీనుంది. ఇవి అన్నప్పుడు నిజంగా మా వ్యక్తిగత జీవితాల్లో మా పరిస్థితి యథార్థంగా ఏమై ఉన్నది ప్రభువా, ఆ పరిస్థితులు ప్రభువా, శ్రమ వెంబడి ఏమొస్తుంది, ఆటంకం వెంబడి ఏమొస్తుంది, అవి గ్రహించగలిగి ఆ పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడేటువంటి మనస్తత్వం నువ్వు కలిగి ఉన్నావా? ఈరోజు దైవజనుల ద్వారా మాట్లాడుతూ వచ్చారు. ఆ మాటలన్నిటిని జ్ఞాపకం చేసుకోండి. నువ్వు స్థిరపడాలన్నా, భక్తిలో ధైర్యపరచబడాలన్నా, లోపల ఉన్నటువంటి నీ ప్రాచీన స్వభావం ఒక పోరాటంలో పెట్టి పోరాడి గెలవాలన్నా, వాటన్నిటినీ ఖచ్చితంగా దాటవలసిందే. ఆ శ్రమల అనుభవాన్ని, ఆ ఆటంకపరిచేటువంటి అనుభవాన్ని దాటవలసిందే. దాటుతూ ఉన్నప్పుడు తట్టుకోలేనటువంటి స్వభావం నీకున్నా, ఆ సమయాల్లో మనం ఏదైతే దేవుడు చెప్పిన తర్వాత వాటి కోసం నిరీక్షిస్తున్నామో, శ్రమ తర్వాత ఏదొచ్చిద్దని నిరీక్షిస్తామో, ఆటంకం తర్వాత ఏం జరుగుతుందని నిరీక్షిస్తామో, ఆయా సందర్భాల్లో వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు ధైర్యం కలిగిద్దని మధ్యాహ్న సమయంలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. వాటన్నిటి మీరు జ్ఞాపకం చేసుకోండి. లోపల ఉన్నటువంటి నీ ప్రాచీన స్వభావం, లోపల ఉన్నటువంటి మన పాత జీవితం, ఆ జీవితం ఇక విడిచిపెట్టాలి.
ఆ జీవితాన్ని ఇక విడిచిపెట్టాలి. విడిచిపెట్టేసి ఇశ్రాయేలులు ఏ విధంగా ప్రభు వైపు చూచి ఒక నాయకుడు మాట విని ఆ మాటను ప్రామాణికంగా తీసుకొని దేవుడు చూపించేటువంటి ప్రాంతానికి విడిచి వెళ్ళాలనుకుంటున్నారో, అలా దేవుడు ఈ శ్రమ తర్వాత, ఈ ఆటంకం తర్వాత, ఈ పాపాన్ని ఎదుర్కొన్న తర్వాత దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఏ స్థితికి దేవుడు నిన్ను తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాడో ఆ స్థితికి మనం అవకాశం ఇద్దాం. ప్రభువా, నా వల్ల కావట్లా, నా చేతులు సడలిపోతున్నాయి ప్రభువా, నా మనస్తత్వం అటు ఇటు సంచరిస్తూ ఉంది, స్థిరముగా లేదు నాయన, మీరు స్థిరపరచండి, మీరు బలపరచండి నాయన, మీ మీద సంపూర్ణంగా ఆనుకొని ప్రభువా జీవించగలగటం మాకు నేర్పించండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. మంచి సైనికుని వలె పోరాడదాం. ఒకరోజు నీ గుడారాన్ని విడిచిపెట్టి వెళ్ళేటువంటి సందర్భం ఉంటుంది, నీ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళేటువంటి సందర్భం ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు ఇంక నీవు భూమి మీద ఉండవు. ఆ సందర్భాలు వచ్చినప్పుడు ఇంక నువ్వు ఏదైనా చేయాలనుకున్నా చేయలేవు. అందుకే దేవుడు ఎప్పుడైతే హెచ్చరిస్తూ మాట్లాడుతూ సరిచేస్తూ ఉన్నాడో ఆ సమయాల్లోనే దేవుని వద్దకొచ్చి సరిచేయబడాలి, నేర్చుకోగలగాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన దేవాన్ని ఘనమైన శ్రేష్టమైన మహిమ కలిగిన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. ప్రత్యేకమైన పునరుత్థానపు ఆరాధనలో నీ మందిరములో చేరిన మాతో నాయనా మీరు మాట్లాడిన మాటలన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు. ఇంతవరకును నీ పాద సన్నిధిలో ప్రభువా, నీ మహిమతో నింపబడిన మందిర ఆవరణములో పరిశుద్ధ స్థలములో చేరి నిన్ను స్తుతించి ఘనపరిచి కీర్తించి ఆరాధించడానికి మీరు చూపిన కృప కొరకై స్తోత్రాలు. ప్రాముఖ్యంగా నాయన నీ మాట సజీవమైనది, బలము కలిగింది ప్రభువా. అలాంటి వాక్యంతో ప్రభువా నాతో మాతో సమకూర్చబడిన మాతోను నాయన సిద్ధపరచబడి రానున్న దినాల్లో వినబోతున్న వారితోనూ ప్రభు మాట్లాడు కొరకు సిద్ధపరిచింది. ఈ మాటలను బట్టి స్తుతిస్తున్నాం. నిజమే తండ్రి, క్రైస్తవుడు ఎంతగా ప్రభు శ్రమపరచబడితే, ఎంతగా అణచబడితే, ఎంతగా ఇబ్బందుల పాలైతే, ఎంతగా ప్రభు నిరుత్సాహపరచబడితే అంతగా ప్రభు వారిని విస్తరింపజేసి ఆశీర్వదించి అభివృద్ధినిచ్చి బలపరిచి వాడుకొనగలిగిన దేవుడు ప్రభు. అందులో అణచివేతలో, ఇబ్బంది పెట్టుటలో, శ్రమపరచబడుటలో దాగి ఉన్న ఆశీర్వాదాన్ని ప్రభువా నేటి దినాన నాతో మాతో సుస్పష్టంగా మీరు మాట్లాడారు. నిజమే తండ్రి, ఆ శ్రమపరచబడటంలో ఉన్నటువంటి ఆ ఆశీర్వాదాన్ని మేము పొందుకొనగలిగినట్లు, మాకు శ్రమ కలిగిన కొలది మేము విస్తరించున్నట్లు ప్రభువా, మేము ప్రార్థనలో భక్తి జీవితంలో ప్రభువా దినదినము వర్ధిల్లుటకు సహాయం చేయండి నాయనా. నీ ఆత్మ మాలో ఉన్నది, ఆ కారణంతో ప్రభువా నీ కొరకు బ్రతకాలన్న ఆశ మాలో ఉన్న శరీరము అపవాది మమ్మల్ని శోధిస్తూ శ్రమపరుస్తూ లోక సంబంధమైన క్షణికానందమును కలుగుజేసి సులువుగా చిక్కులు పెట్టే పాపములో మమ్మల్ని ముంచేస్తూ ఉండగా అట్టి వాటికి లోనై అయ్యా అట్టి శ్రమలలో కొట్టుకొని పోతున్నాం. కానీ అట్టి శ్రమలలో నిన్ను స్తుతించి, అట్టి శ్రమలలో నాయన మూలుగులతో కూడిన ప్రార్థన చేసి అట్టి శ్రమలలో నుండి ప్రభా విస్తరణలోనికి మేము బడలేకపోతున్నాం. ప్రభా మమ్మల్ని క్షమించండి. మాకు ఎదురవుతున్న శోధనను చూచి జడిసేవారముగా ఉన్నాం, వెనుకంజ వేసేవారముగా ఉన్నాం. ఇట్టి శోధనలు మాకెందుకు, ఇట్టి శ్రమల గుండా పయనించవలసిన అక్కర మాకేముందని తలంచి అటు క్రైస్తవునిగా ఇటు లోకానుసారిగా ప్రభా రెండు పడవల ప్రయాణం చేస్తూ వస్తున్నాం. ప్రభా కనుకనే మేము శ్రమలు నాయన పొందలేకపోతున్నాం.
కనుకనే మా జీవితాల్లో కొన్ని పరిస్థితుల్లో ఇబ్బందులు లేకుండా సుఖముగా వెళ్ళబుచ్చేటువంటి ప్రయాణాలు పరిస్థితులు మా ఎదుట కనబడుతున్నాయి. వాస్తవానికి శ్రమల గుండా వెళ్ళేవానికి, నిజముగా బ్రతకాలనుకున్న వానికి, నిజమైన క్రైస్తవ్యములో ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకోవాలనుకున్న వానికి అనుదినము అనుక్షణము శ్రమలే, అనుదినము మరణగుండమే ప్రభువా. అట్టి వాటి గుండా మేము పయనించుట కొరకు సిద్ధపరచండి. దానిలో దాచబడిన ఆ ఆశీర్వాదాన్ని పొందుకొనగలుగునట్లు మమ్మల్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నాయన, మీరు మాట్లాడారు, ఇశ్రాయేలులు ప్రభువా మొర్రపెట్టారు, మూల్గులతో మొర్రపెట్టినట్లు సెలవిచ్చారు ప్రభువా. మా యొక్క పరిస్థితులు, మాకున్న స్థితిగతులు నాయన, మా చుట్టూ ఉన్న వ్యక్తులు, వ్యక్తిత్వాలు మమ్మల్ని శోధిస్తూ ఉన్నప్పుడు, శ్రమపరుస్తూ ఉన్నప్పుడు, ఆటంకపరుస్తూ ఉన్నప్పుడు, ఇబ్బంది పరుస్తూ ఉన్నప్పుడు, బాధ కలుగు చేస్తూ ఉన్నప్పుడు ప్రభువా, వాటిల్లో నుంచి ఒక గొప్పదైన మూల్గుతో కూడినటువంటి మొర్ర మేము పెట్టగలగటానికి, మానక విజ్ఞాపన చేసే ప్రార్థన ధ్వని మా యొక్క మౌనము ద్వారా మీ సన్నిధికి చేరుటకు సహాయం చేయండి. అలాంటి ప్రార్థన, అలాంటి మొర్రపెట్టే మనస్సు మాకు అనుగ్రహించండి. వారు పొందిన శ్రమ కొలది విస్తరించారు ప్రభువా. వారు పెట్టబడిన శ్రమలలో తాలుకొన్నారు. నీ సహాయం వలన అట్టి శ్రమల కొలిమిలో నుంచి విడుదల పొందారు ప్రభువా. మేము అనుభవిస్తున్న ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన, శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన ప్రతి శ్రమలో ప్రభువా మేము నీకు మొర్రపెట్టి నీ సహాయం వలన, నీ వలన నీవు నిదానించి చూచి నాయన మా మొర్రలను విన్ని మా మధ్య మీరున్నారని తలంచి ధైర్యం ఇచ్చి విడిపించేంత మట్టుకు ప్రభువా మేము సనగక, గొనకగా, సంశయించక, మానక ప్రార్థించేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. అట్టి ప్రార్థన ఆత్మనివ్వండి ప్రభువా. నీకు వందనాలు నాయనా. ఆ యొక్క శ్రమలలో వారు విస్తారంగా మొరపెట్టారు ప్రభువా. కన్నీళ్ళే అన్నపానాలుగా మార్చుకొని బాధతో, రోదనతో ప్రార్థించారు ప్రభువా. అలాంటి ప్రార్థన అనుభవాన్ని మీరు మాకు దయచేయండి. మా జీవితాల్లో మాకు దేని వలన శ్రమ కలుగుతుందో, దేనిని బట్టి ఇబ్బంది కలుగుతుందో ప్రభువా, వాటన్నిటిని మేము గుర్తుపెట్టుకొని వాటి కొరకు అనుదినము క్రమము తప్పక ప్రార్థించేవారిగా, ప్రార్థించి ప్రార్థన వలన నీ అనుమతి చొప్పున, నీ సహాయం వలన దాన్ని జయించగలిగిన వారిగా సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అట్టి కృపను మాకు అనుగ్రహించండి అయ్యా. భక్తి జీవితంలో కూడా ప్రార్థించాలనుకుంటున్నాం, పరిస్థితులు అనుకూలం లేక అయ్యా ప్రభువా వెనుకంజ వేస్తున్నాం. మందిరానికి క్రమంగా వెళ్ళాలని ఆశ ఉన్న పరిస్థితులను బట్టి, మాలో ఉన్న కొన్ని ఆలోచనలు బట్టి వెనుకంజ వేస్తూ వస్తున్నాం. భక్తి చేసి భక్తిలో ఉన్న శక్తిని మేము కన్నులారా చూడాలనుకున్నా సరైన భక్తి క్రమంలో నడవలేకపోతున్నాం ప్రభువా. నడిపించేవారున్నా మేము ధైర్యం చేసి అడుగు వేసి ముందుకు సాగలేకున్నాం ప్రభువా. మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఈ బలహీనులను, ఈ శక్తిహీనులను ప్రభువా, ఈ పిరికి వారిని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం, ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నాం. నిన్ను బట్టి కలిగిన ధైర్యాన్ని బట్టి ప్రభువా, నిన్ను చూచి ధైర్యము తెచ్చుకుని ఆత్మీయ యాత్రలో ప్రభువా ముందుకు సాగగలగటానికి సహాయం చేయండి. మొండ్ల పొదలే ముందున్న ప్రభువా, మరణగుండమే సమీపించి ముందుగా ఎదురు నిలబడ్డా ప్రభువా. అయ్యా ప్రార్థన ద్వారా ప్రతిఫలం ఉందని మేము విన్నాం ప్రభువా. మా జీవితాల్లో మా ఎదుట ఉంచబడిన అది చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా, చిన్న శ్రమ అయినా పెద్ద శ్రమ అయినా ప్రభువా అయ్యా నీకు వందనాలు ప్రభువా. నీ సహాయం వలన దాన్ని జయించడానికి సహాయం చేయండి ప్రభువా. మనుషుల తట్టు చూడనివ్వద్దు, మనుషుల సహాయం నిమిత్తము చేయి చాచనివ్వద్దు. ప్రతి పరిస్థితికి ప్రభువా మీరు జవాబునియగలిగిన దేవుడు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు కదా నాయన. నీ పాదాల దగ్గర ప్రతిదాన్ని పొందుకోవడానికి, ప్రార్థించే విషయంలో, వాక్యాన్ని ధ్యానించే విషయంలో, వాక్యానుసారంగా జీవించే విషయంలో ప్రభువా, నశించిపోతున్న ఆత్మల కొరకు పరిచర్య చేసే విషయంలో ప్రభువా దేవా నీకు వందనాలు ప్రభువా. నాయనా మమ్మల్ని నిలబెట్టండి, మమ్మల్ని బలపరచండి, మాకు సహాయం చేయండి ప్రభువా. అయ్యా మేము ప్రతి దాన్ని బట్టి మొర్ర పెట్టడానికి సహాయం చేయండి. పడిపోయిన ప్రతి పర్యాయము, అణచివేయబడిన ప్రతిసారి అయ్యా, తొట్టుబాటు పడిన ప్రతి వేళలో ప్రభువా నీ పాదాలు పట్టుకొని అయ్యా నీ సహాయము వలన ప్రతి దాన్ని జయించడానికి, పడిన స్థితి నుంచి లేవటానికి ప్రభువా ప్రయత్నించి నాయనా దాన్ని పొందుకునేంత వరకు ప్రభువా పోరాడటానికి సహాయం చేయండి. నిజమే తండ్రి, మీరు మాట్లాడారు, పాపముతో పోరాడుట్లో రక్తము కారునంతగా మీరు పోరాడట్లేదని సెలవిచ్చారు.
నిజమే తండ్రి, పాపముతో మిళితమైన బ్రతుకులు మేము బ్రతుకుతున్నాం, క్షమించండి. పాపాన్ని జయించుటలో మేము పోరాడగలగడానికి సహాయం చేయండి. పాపముతో సహజీవనం చేస్తున్న మేము పాపాన్ని విసర్జించి విడిచి పాపానికి వేరై నీ కొరకు పరిశుద్ధత కొరకు జీవించటానికి, పరిశుద్ధుడైన నీ కొరకు మేము బ్రతకటానికి ప్రభా, నీలా మేము బ్రతకటానికి ప్రభా పూనుకొని పోరాడి పొందుకొనగలిగినటువంటి భక్తి జీవితాన్ని మాకు దయచేయండి ప్రభా. అలాంటి రోషము కలిగిన, వైరాగ్యము కలిగిన భక్తి జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇతరులను, లోకుల్ని చూచి మా వలన సాధ్యపడదని, వీలు కాదని ప్రభా మధ్యలోనే విడిచిపెడుతున్నాం ప్రభా. అయ్యా అందుకనే గొప్ప దాచబడి ఉన్న, దాని వెనుక దాచబడి ఉన్న గొప్ప ఆశీర్వాదాన్ని మేము చూడలేకపోతున్నాం, పొందుకోలేకపోతున్నాం మా జీవితాల్లో. అయ్యా నీకు వందనాలు, మీ పాదాలు పట్టుకుంటున్నాం. పాపాన్ని జయించి పరిశుద్ధతలో దాగి ఉన్న ఆశీర్వాదాన్ని మా కన్నులారా మేము చూడటానికి, వ్యక్తిగతంగా ఎవరి వారం మేము అనుభవించగలగడానికి ప్రభా మీ కృపనిమ్మని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మాలో ఎవరికైనా శ్రమ సంభవించినప్పుడు ప్రార్థించే వారముగా మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. అయ్యా నీకు వందనాలు ప్రభా. మనుషుల పాదాలు పట్టుకునేవారుగా, మనుషుల చేతుల వైపు చూచేవారముగా కాకుండా ప్రభా అయ్యా సమస్తము చేయగలిగిన సర్వాధికారివైన దేవుడివైన నీ తట్టు ప్రభా కనులెత్తి, మా చేతులెత్తి, మా హృదయాలను చింపుకొని మీ ఎదుట ప్రార్థన చేయటానికి, మూలుగులతో కూడిన ప్రార్థన అయ్యా అయ్యా ప్రభా, కన్నీటితో కూడిన ప్రార్థన ప్రభా మేము చేయగలగటానికి, మేము చేసి ప్రతిఫలాన్ని చూచి మా తోటి వారికి, మా ఇరుగు పొరుగు వారికి సాక్షార్థముగా మాదిరిగా మేము ఉండగలిగిన బ్రతుకును మాకు అనుగ్రహించండి, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాంటి బ్రతుకును, అలాంటి జీవితాన్ని అయ్యా మీ కృపచేత మాకు అనుగ్రహించండి. వినిన వాక్య మాటలన్నీ ప్రభా నాలో మాలో ఫలభరితంగా మార్చండి. వాటిని విని విడిచిపెట్టే వారంగా కాకుండా విని హృదయంలో పదిలపరుచుకుని దాన్ని సాధన చేసి పొందుకునే వారముగా, వాక్యానుసారమైన బ్రతుకులు కలిగిన వారముగా ప్రభా మమ్మల్ని దీవించమని ప్రభా ఈ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.